బలపరిచి భద్రపరిచి నడిపించును గాక. దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలోకి వచ్చాం. రెండవ పునరుత్థానం. రెండోదా మూడోదా? రెండవ పునరుత్థానం. ఇది రెండవ పునరుత్థానంలోకి వచ్చాం. దేవుడు ఇప్పటి వరకు క్షేమంగా సజీవులుగా నడిపించాడు. ఈ సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతముల వరకు ఆయన సంతోషంగా ఆనందంగా మనం గడపాలి. ఆయన మనలను నడిపించాలి. కనుక ఆయన మనకి ఏం చేయని ఉద్దేశించున్నాడు, ఎలా చేయని ఉద్దేశించిన విషయాలను కొన్ని నిమిషంలో మనం ధ్యానం చేద్దాం. మనందరం దేనికి వచ్చాం? దేవుని సన్నిధిలోనికి దీవించబడాలి. దీవించబడాలనేనా? దేవుడు ఈ సంవత్సరము ఈరోజు అదే మాట మాట్లాడుతున్నాడు. కనుక ఆయన సన్నిధిలో కూడిన మన అందరము కూడా కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. బంధకములలో పడియు నిరీక్షణ గలవారి ద్వారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు మీకు తెలియజేయించున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మీ వినికిడిలో మీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. బంధకములో పడి నిరీక్షణ గలవారులారా మరలా మీ కోటలో మీరు ప్రవేశించుడు, రెండింతల మేలు నేను మీకు చేస్తానని చెప్పాడు. దేవుడు ఏం చెప్తున్నాడండి? మేలు రెండింతలు, ఒక వంతు కాదు. ఒక వంతు కాదు దేవుడు చేసే మేలు, ఒక వంతు కాదు, రెండింతల మేలు. ప్రసంగాంశం రాసుకోండి. దేవుడు ఎట్లా చేస్తారంట మేలు? రెండింతల మేలు. రెండింతల మేలు దేవుడు మనందరి జీవితాల్లో, మనందరి బ్రతుకుల్లో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనందరి జీవితాల్లో, మనందరి బ్రతుకుల్లో ఆ రెండింతల మేలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏం చేశాడు దేవుడు? రెండింతల మేలు దేవుడు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన రెండింతల మేలు చేయడానికి దేవుడు నిన్ను నన్ను మనందరినీ పిలుచున్నాడు. మనం ఎక్కడ బంధింపబడ్డామంట? ఎక్కడ బంధకములలో ఎక్కడ బంధింపబడ్డాం? ఎవరికి వారికి ఏదో ఒక బంధకం ఉంది. ఉందా లేదా చెప్పండి? అనారోగ్యం అనే బంధకము, ఆర్థిక సమస్యలనే బంధకము, లేక ఆదరణ లేనటువంటి బంధకము, లేనటువంటి ఏదో ఒక బంధకం చేత మనం ఏమయ్యాము? బంధించబడ్డాం. ఏదో ఒక బంధకము చేత మనం కృంగిపోతూ ఉన్నాం. అటువంటి బంధకముల నుంచి మనకి ఏం జరిగిందని దేవుడు చెప్తున్నాడు? నిరీక్షణ. నమ్ముతారా మీరు? శ్రమలైతే ఎక్కర్లేదు, దేవుని సన్నిధి మాత్రం మేము మాట్లేదు. ఈ మాటకు అర్థం, ఈ ప్రసంగానికి అంశానికి అర్థం ఏంటి అంటే, అందరికీ ఏదో సమస్య ఉంది, ఏదో ఇబ్బంది ఉంది, ఏదో బలహీనత ఉంది. బలహీనతతో పాటు మనకు ఉన్నది ఏంటి? రెండవది నిరీక్షణ. ఏముందమ్మా? నిరీక్షణ, ఎదురు చూపుంది. నిరీక్షణ, ఎదురు చూపుంది. దేవుడు చెబుతున్నటువంటి మాట, బంధకంలో మీరున్నారు. రెండు, మీకు నిరీక్షణ, విశ్వాసం ఉంది. మీరు చేయవలసింది మరలా కోటలో మీరు ప్రవేశిస్తారు. ఆనందకరమైనటువంటి జీవితాన్ని, సంతోషకరమైనటువంటి జీవితాన్ని మీరు మరలా అనుభవిస్తారు. ఈసారి ఏం చేస్తారంటే ఆశీర్వాదాన్ని ఏ విధంగా చేస్తారంట? రెండింతలుగా చేస్తారని దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, దైవ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన కూడా రెండింతల ఆశీర్వాదం పొందుతున్నాడు. ఎవరో తెలుసు మీకైనా? చూడండి ఒకసారి. వీళ్ళిద్దరి గురించి చదివి కొన్ని సంగతులు వివరిస్తాను. మీరు పాయింట్ బై పాయింట్ మీకు అవకాశం ఉంటే ప్రసంగం రాస్తున్న వారు రాసుకోండి. 42వ అధ్యాయం 10వ వచనం యోబు గ్రంథం. రెండింతల ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మన దగ్గర ఏం ఉండాలి? క్వాలిఫికేషన్. ఇప్పుడు రీసెంట్గా ఉద్యోగాలు పడ్డాయి. కోఆపరేటివ్ బ్యాంక్ అని దాంట్లో ఉద్యోగాలు పడ్డాయి. 500 ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి, వేకెన్సీస్. దీంట్లో మేనేజర్ పోస్టుకు కొన్ని, క్లర్క్ పోస్టుకు కొన్ని, అలాగే రైల్వేలో కూడా ఉద్యోగాలు పడ్డాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు పడ్డాయి. వీటన్నింటిలో ఉద్యోగాలు పడ్డాయి, ఉద్యోగాలు వేకెన్సీ ఉన్నాయి. కానీ దేవుడు ఇక్కడ క్వాలిఫికేషన్స్ కావాలని అడుగుతాడు మనిషికి ఏమో కావాలంట? ఈ క్వాలిఫికేషన్. క్లర్క్ అవ్వాలంటే డిగ్రీ అవ్వాలి. ఒకవేళ నువ్వు మేనేజర్ అవ్వాలంటే నీది MBA అవ్వాలి. నువ్వు అదే రైల్వేలో క్లర్క్ అవ్వాలంటే 10th క్లాస్ కావాలి. 10th క్లాస్తో పాటు ఫిజికల్ టెస్ట్ కావాలి. అలాగే నువ్వు క్లర్క్ కాకుండా నువ్వు ఉన్నతమైన స్థితిలో ఒక ఆఫీసర్ పోస్టులో నువ్వు వెళ్ళాలి అంటే నీకు డిగ్రీ కావాలి.
ఇవన్నీ నీకు క్వాలిఫికేషన్స్గా దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు ఈ మాట్లాడేటటువంటి మనందరి జీవితాల్లో ఏ క్వాలిఫికేషన్లో ఉన్నా మనకి ఏది చూడబులో దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు రెండింతలు మేలు చేస్తున్నాడు, ఒకంత కాదు దేవుడు చేసే మేలు. ఈ నూతన సంవత్సరంలో కూడిన మీతో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, బంధకములు బంధింపబడి ఉన్నారా? బంధకములు బంధింపబడినటువంటి దేవుని పిల్లలారా నిరీక్షణతో ఉన్నారు. బంధకములు ఉన్నాయి ఒకవైపు నుండి, మరోవైపు నుండి ఏదో రోజు దేవుడు నన్ను ఇంటి నుంచి విడిపిస్తాడని నిరీక్షణ ఉంది. మూడవదిగా మరలా మీ కోటలో ప్రవేశించండి. మీ కోటలో ప్రవేశిస్తే నేను మీకు ఏ విధంగా మేలు చేస్తాను? రెండింతలుగా నేను మీకు మేలు చేస్తాను. ఫస్ట్ క్వాలిఫికేషన్, రెండో క్వాలిఫికేషన్ మనకు ఉన్నాయి. ఏబు గారి గురించి కూడా చూద్దాం. ఏబు గారి గురించి ఏం రాయబడిందో 42వ అధ్యాయము 10వ వచనం. మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనిని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాడు. మరియు యోగునకు పూర్వం కలిగిన దానికంటే రెండింతల అధికముగా చేసిన దేవునికి స్తోత్రం. అంటే మనందరి జీవితాల్లో రెండింతల ఆశీర్వాదం కావాలి అంటే, రెండింతల దేవుళ్ళు పొందుకోవాలి అంటే ఏం చేయాలి? దేవుడు జకర్యా గ్రంథంలో తెలియజేస్తున్నటువంటి మాట, రెండింతలు ఆశీర్వదిస్తారండి. బైబిల్ గ్రంథంలో రెండింతల ఆశీర్వాదం పొందుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే 100% యోబు గారు ఉన్నారు. మరి నీ నా జీవితంలో మనం కూడా రెండింతల ఆశీర్వాదాల అనుభవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏ ఏ లక్షణాలు మనకు అవసరమైనది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, చూడండి, చెడుతనాన్ని వదిలిపెట్టాలి. ఏం చేయాలంటే రాసుకోండి. మొట్టమొదటి ఏం చేయాలి? చెడుతనాన్ని వదిలిపెట్టాలి. చాలామంది దైవ గ్రంథంలో మేము చెడుతనం ఎరగనటువంటి వారిని కూడా తెలియజేశారు. ఎవరండి వాళ్ళు? యోసేపు గారు, తన అన్నయ్య యోసేపు గారి దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారు. ఏం చెప్తున్నారండి? చూడండి, మొట్టమొదటిగా ఏం చేయాలి? చెడుతనాన్ని వదిలిపెట్టాలి. చెడు అనే ఆలోచనల నుండి వదిలిపెట్టాలి. చెడు అంటే ఏంటండి? ఎట్లా ఉంటుంది చెడుతనం? ఎట్లా వదిలిపెట్టాలి? దాని గురించి ఒకసారి మనం పరిశీలించగలిగినట్లయితే బైబిల్ గ్రంథం మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఇక్కడ యెరోబాము అనే ఒక రాజు ఉంటాడు. ఎవరి రాజు? ఇశ్రాయేలు యొక్క రాజు. యెరోబాము అనే వ్యక్తి తన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, తాను చెడిపోయి అనేకమైన ఇశ్రాయేలు ప్రజలు కూడా చెడగొట్టడానికి అతడు కారకుడయ్యాడు. ఎవరంటండి ఈయన? యెరోబాము. నువ్వు రెండింతల ఆశీర్వాదంలోకి నువ్వు అడుగు పెట్టాలి అంటే మొట్టమొదటి నీకుండే క్వాలిఫికేషన్ ఏంటి? చెడుతనాన్ని వదిలిపెట్టాలి, చెడుతనాన్ని విసర్జించాలి. ఇక్కడ మీరు గమనించగలిగినట్లయితే చెడుతనం అంటే ఎట్లా ఉంటుందంటే, తాను పాడైపోయి అనేకులను పాడు చేసేదే చెడుతనము. తాను పాడైపోయి అనేకులను నాశనం చేసేదే చెడుతనం. చదవండి ఒకసారి మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనము. తిర్సాలో తన గృహ నిర్వాహకుడగు యెరోబాము చేసినట్లు ఇతడు యెహోవా దృష్టికి చెడుతనము చేయవాడై ఉండి తాను పాపము చేయుచు ఇశ్రాయేలు వారి పాపము చేయుటకు కారకుడైను. ఎవరండి? యెరోబాము చేసినటువంటి పాపం ఏంటి? దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలను చేశాడు. దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేశాడు. దేవునికి ఇష్టమైన కార్యకలాపాలు చేస్తూ, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ, దేవునికి కోపం పుట్టిస్తూ, తాను పాడైపోతూ అనేకులను ఏం చేశారు? పాడు చేశారు. మనం మందిర ఆదివారం ఆరాధన మానేసి ఇంకెవరు మానేస్తున్నారంట? అనేకులను ఇంకా మారడానికి కారకులు అవుతున్నాం. మన దగ్గర క్రమం లేదు, అనేకులని క్రమాన్ని పాడు చేస్తున్నాం. పేరుకు క్రైస్తవులమని పేరు. మనం పెట్టే ఫంక్షన్లు ఏ రోజు పెట్టుకుంటాం? ఆదివారమే ఖాళీ లేదంట. ఆదివారం ఖాళీ లేకపోతే ఏం చేయాలి? ఆదివారం అయితే జనం ఫుల్గా వచ్చేస్తారండి. వచ్చి ఏం చేస్తాడు? ఆశ్చర్య. ఒకసారి చెప్తాను నేను, భోజనానికి వచ్చే బంధుత్వం ఎప్పుడు నీకు అవసరం లేదు. కష్టాల్లో ఉండి ఎలా ఉన్నామో ఆదరించినటువంటి బంధువులు నీకు కావాలి తప్ప, భోజనానికి వచ్చే బంధువులు ఎప్పుడు నీతో కలిసి ఉండరు. కలిసి ఉండరు. చూడండి, చాలా మంది చేసే కార్యాలు ఏంటంటే, ఒక పాస్టర్ గారికి సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఒక పాస్టర్ దగ్గర వాక్యం చెప్పడానికి అయితే బాగా మంత్రం ఎక్కినాయి,
బాగా ఇష్టపడి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. అయ్యారు బాగా రోజు ఫంక్షన్ అండి, ఓకేనమ్మా, డేట్ ఏ వారం వస్తుందమ్మా అని చూస్తే ఆదివారం కదమ్మా అంటే, అయ్యారు ప్రార్థన దగ్గర నుంచి రండి, ఆదివారం అయితే బంధువులందరూ వస్తారని చెప్పారు కానీ సరేనమ్మా, అదేంటి అయ్యారు సరేనంటే సరిపోదామని. మరి సరేనంటే సరిపోకపోతే ఒక 5 నిమిషాలు స్వామితో నేను మాట్లాడతానమ్మా అని చెప్పాను. ఏం చేశాను నేను, బుర్రా వీడికి ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకని వీళ్ళందరూ వస్తారంట, వీళ్ళందరూ వస్తారు. నేనన్నా మీ సాక్ష్యం చెప్పావమ్మా, బాగుంది. నీ జీవిత కాలంలో, నీ బ్రతుకు కాలంలో నువ్వు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే నువ్వు ఇప్పుడు పిలిచే వీళ్ళు ఎవరైనా నీకు సహాయం చేశారంటే ఎవరో చేయలేదండి. మరి అలాంటి వాళ్ళు వచ్చే ఉపయోగం, వచ్చేమన్నా ప్రయోజనం ఉందా? ఇదే పని చేశాడు. బైబిల్ గ్రంథములో హిజ్కియాకు మరణకరమైన రోగం వస్తుంది, గోడ పట్టు తిరిగి ప్రార్థన చేస్తాడు, దేవుడు ఏమిస్తాడు? స్వస్థత ఇస్తాడు. స్వస్థత ఇస్తే ఆ దేశం నుంచి నెబుకద్నెజరు కొంతమంది జనాంగం వస్తే ఆ జనాంగానికి ఏం చూపిస్తాడు? తన స్టేటస్ చూపించడానికి మొత్తాన్ని చూపిస్తాడు. ఇప్పుడు ఏమంటాడు దేవుడు? హిజ్కియా, ఎంత భయంకరమైన తప్పు చేశావు హిజ్కియా, నువ్వు చూపించింది మొత్తం ఒక రోజుకి ఏం చేస్తాడంట దేవుడు? దాన్ని నెబుకద్నెజరు ఏం చేస్తాడు? మొత్తాన్ని కొల్లబెట్టుకొని పోతాడు. దేవుని పెట్టారా, మన స్థితి బాగోలేనప్పుడు, మన పరిస్థితి బాగోలేనప్పుడు ఎవరు ఆదరించి ప్రేమించి ప్రేమ చూపేటటువంటి వ్యక్తులు, ధైర్యంతో దగ్గరికి చేర్చుకోనటువంటి వ్యక్తులు, మనం బాగుపడగానే మన దేవుడు చూపించడానికి ఎవరు చూపిస్తారో చూస్తే ప్రయత్నం చేస్తున్నాం. మన స్టేటస్, మన స్థాయి, మన రేంజి, మన విలువ, మనకున్నటువంటి గొప్ప ప్రాముఖ్యత, ప్రాధాన్యత దేవుని మాటపడి చెప్తున్నా. డిఎస్పీ గారి దగ్గరికి మనం ఇప్పుడు ఏఎస్పీగా ప్రమోట్ అయ్యారు విశాఖపట్నం. తాను చెబుతున్నటువంటి మాట, డేట్ చూశాడు, 12 రోజు వాళ్ళ పాపకు పుట్టినరోజు, జనవరి 19వ తారీఖు నాడు వాళ్ళ పాపకు పుట్టినరోజు, రావాలని చెప్పాడు. డేట్ చూసి ఏమన్నా ఏంటంటే ఈరోజు ఆదివారం, ఈ బిషప్ గారు రాడు అన్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఒక జిల్లాకి 2వ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి చెబుతున్నాడు. నీ గురించి ఎటువంటి సాక్ష్యం ఇస్తున్నారు ఒకసారి ఆలోచించుకో. దేవుని బిడ్డలు ఇక్కడ గమనించగలిగినట్లయితే, మనం పరిశీలించగలిగినట్లయితే, యెరోబోము చనిపోయాడు. యెరోబోము ఏమైపోయాడు? పాడైపోయాడు. పాడైపోతూ ఇశ్రాయేలు యావత్ సమాజాన్ని ఏం చేస్తున్నాడంటే తను పాడైపోవడానికి కారకుడయ్యాడు. తాను పాడైపోతూ అనేకులను పాడు చేయడానికి కారకుడయ్యాడు. దేవుడు చెప్తున్నాడు, 2 ఆశీర్వాదం నీకు కావాలి అంటే, 2 నీవు దీవించబడాలి అంటే, 2 దీవుల్లో నీ స్థానం రావాలంటే, అర్థమవుతున్న మాట మీకు? యోబు ఏం చేశాడంటే చెడుతనాన్ని విసర్జించాడంట. యోబు ఎంత ఆశీర్వాదం పొందాడు? 2. అర్థమవుతున్న మాట మీకు? యోబు ఎంత ఆశీర్వదించబడ్డాడు? 2 ఆశీర్వదించబడ్డాడు. ఒకవేళ నీకు అవకాశం లేకపోతే దేవుని మందిరాన్ని సమకూర్చడానికి ప్రయత్నం చేయి, దేవుని బిడ్డను జతపరచడానికి ప్రయత్నం చేయి, దేవుని బిడ్డలతో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయి. అందరినీ సమకూర్చి ప్రార్థన లేకపోయినా ప్రార్థన చేసేదానికి ప్రయత్నం చేయగలి, ప్రార్థననే పాడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రార్థనకి డివిజన్ వేయొద్దు, ప్రార్థనకి వ్యడం చేయొద్దు. దేవుని బిడ్డ, నువ్వు 2 ఆశీర్వదించబడాలి అంటే, నీకున్న స్థితిలో నుండి నువ్వు దీవించబడే స్థితిలో నుండి నువ్వు రావాలి అంటే, దేవుడు చెబుతున్నటువంటి మాట 2 ఆశీర్వాదం పొందుతున్నట్టు యోబు జీవితంలో మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే చెడుతనాన్ని అసహించుకునేవాడు. ఏంటి చెడుతనం? చెడుతనం అంటే ఎట్లా ఉంటుంది అంటే, యెరోబోము గురించి చెప్తున్నాడు. తాను పాడైపోయి, తాను చెడిపోయి అనేకులను చెడగొట్టడానికి తాను ఏమయ్యాడు? కారకుడయ్యాడు. ఏం పోతుందని? రాజ్యం పోతుందేమని భయం నిలబడిందా? నేను మొన్న మాటలో వస్తూ ఉంటే అర్ధరాత్రి ఒక గురించి మాట్లాడుకున్నా. మా ఊర్లోనే నేను విశ్వాసి అవుతున్నటువంటి సమయంలో ఏదో ఒక సంఘం తీసుకొచ్చి ప్రార్థన పెడతా ఉంటే కొంతమంది నా మీద పోట్లాడి అప్పుడప్పుడే ప్రార్థనకు వస్తున్నటువంటి వ్యక్తులు. నువ్వు చేసింది రైట్ కాదు, రాంగ్ కాదు. నేను ఫస్ట్ నుంచి నేను వాక్యానుసారంగా బ్రతికేవాడిని, వాక్యాన్ని అనుసరిస్తూ నడిచేవాడిని. వాక్యాన్ని అనుసరిస్తే వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు తిట్టినా పట్టించుకునేవాడు కాదు, వాళ్ళు ద్వేషించినా పట్టించుకునేవాడు కాదు. అటువంటి ఒక వ్యక్తి జీవితంలో జరిగింది ఏంటంటే, ఆ అబ్బాయికి పెళ్లి కావాలని ప్రార్థనకు వచ్చింది. ఎట్లో గట్లా 2-3 వారాలు ప్రార్థన దేవుని మాకు కూడా ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు చెప్పారు ఒక మాట, మీరు యేసు ప్రభువును నమ్ముకుంటే మా అమ్మాయిని మీకు ఇవ్వడే, నేను ఎందుకు వెళ్తున్నా ప్రార్థన సరదాకి వెళ్ళి అమ్మాయి గుడికి అంది. పెళ్లి చేసింది, పిల్లలిద్దరు పుట్టారు, నిలబడ్డారా? విడాకులు వెళ్ళిపోయింది. విడాకులు అయిపోయిన దేవుని బిడ్డలారా గుర్తించండి. నా యేసయ్య చెబుతున్నటువంటి మాట, నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో
నువ్వు స్టార్టింగ్లో నువ్వు కొద్దిగా ఉన్నా తుదకు నువ్వు మహావృద్ధి చెందుతావు. నువ్వు మొట్టమొదటి నీ స్థానము కొద్దిగా ఉన్నా నువ్వు తుదకు ఏమవుతావు? మహావృద్ధి చెందుతావు. సరే, ఈ మాట చెప్పడానికి అతిశయమే నా పైన దేవుని బట్టి చెబుతున్నా. మొన్న గురువారం దినమందు పిల్లలు తెచ్చుకున్న కాకినాడ వెళ్ళాను. ఎంపీ గారికి ఇక్కడే ఉన్నారంటే పాస్టర్ తీసుకుని వెళ్ళాను. కారు దిగ్గా నన్ను పొట్టలో పెట్టి పొడిచాడు. ఎందుకనుకున్నారు? చూసారా వీడియో ఎవరన్నా? ఏమన్నానంటే హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు వచ్చిందా అంటే ఫ్రెండ్గా ట్రీట్ చేస్తున్నాడు. ఎంత స్థాయి మంది, పరిచర్య ఎంత, పని ఎంత, ఎంతమంది ఈ పరిచర్యను పాడు చేయడానికి ప్రయత్నం చేశారు. దేవుడు ఆపాడా? ఆగలిగామా? ఉండగలిగామా? దేవుడు బిడ్డ, దేవుడు చెబుతున్నటువంటి మాట, చెడుతనాన్ని విసర్జించు, చెడుతనాన్ని వదిలేసాయి. నువ్వు స్థితిని మొట్టమొదటిగా కొద్దిగా ఉన్నా తుదకు నువ్వు మహావృద్ధి చెందుతావు. నేను చెప్పాను చాలాసార్లు, మర్రి చెట్టు ఉపమానం చెప్పాను. మర్రి గింజ ఎంత ఉంటుంది? రావు చెట్టు గింజ ఎంత ఉంటుంది? కొద్దిగానే ఉంటుంది. అది కాలక్రమేణా ఎదుగుతూ అనేకులకు ఏమేస్తుంది? నీడనిచ్చేదిగా ఉంటుంది. దేవుని బిడ్డ గుర్తించు, దేవుని వాక్యం చెబుతుంది. యోబు రెండింతలుగా దేవుడు రెండింతలుగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. యోబు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. యోబు తన జీవితంలో రెండింతల ఆశీర్వాదం పొందుకోవడానికి నువ్వు మొట్టమొదటిగా తను చేసినటువంటి పని ఏమిటి అంటే చెడుతనాన్ని ఏం చేశాడంట? వదిలిపెట్టేశాడు. అంతే, చెడుతనాన్ని చేశాడు. ఎవరో? యెరొబాము. యోబేమో ఒక మనుషుడు, యెరొబాము ఒక రాజు. రాజేమో చెడుతనాన్ని ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. కామన్ మ్యాన్, సామాన్య మానవుడేమో యోబు చెడుతనాన్ని వదిలిపెడుతూ వెళ్ళాడు. మహారాజేమో చెడుని వృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాడు. కామన్ మ్యాన్ ఏమో చెడుతనాన్ని వదిలిపెట్టుకుంటుంది. ఇది చెడు, ఇది కీడు, ఇది దరిద్రం, ఇది ఎప్పటికైనా దేవునికి ఇష్టమైన పని అయిన దాన్ని వదిలివేసుకుంటూ, అసహించుకుంటూ, వదిలేసుకుంటూ వెళ్ళాడు. వదిలేసుకుంటూ వెళ్ళినటువంటి యోబు జీవితంలో ఎంత ఆశీర్వదించబడ్డాడంట? రెండింతల ఆశీర్వాదము. బద్ధకములో ఉన్నవారులారా, నిరీక్షణ కలవారులారా, మరలా మీ కోటలో ప్రవేశించండి, రెండింతలుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుడు బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట, చెడుతనాన్ని అసహించేసుకోండి. దేవుని నామానికి, దేవుని పనికి ఆటంకముగా నిలబడవద్దు. దేవుని కార్యం అశ్రద్ధ చేయవారి మీదకి ఏమొస్తుందంట? శాపము. దేవుని పని అశ్రద్ధ చేయవారి మీదకి శాపము. ఎన్ని సమస్యలున్నా, ఎంత భారంగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా, దేవుడు ఎక్కడ ఏ ద్వారంలో ప్రవేశించమని చెప్పాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇరుకు ద్వారం దేవుని నడిపిస్తుందంట. జీవములకు పోవు మార్గము ఇరుకు ద్వారము, విశాల మార్గము నాశన కోపము, అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని సంగతి తర్వాత, దేవుని సంగతి తర్వాత, దేవుని రాకపోయే సంగతి పక్కన పెట్టేయండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని పెట్టాలని గుర్తించండి. దేవదేవుడు తెలియజేస్తున్న మాట హృదయంలో లక్ష్యం ఉంచండి. దేవుడు పలుకుతున్న మాటను హృదయంలో ధ్యానం చేసుకోండి. ఇది చెడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము, దేవునికి వ్యతిరేకమైనటువంటి పని, దేవుడు అసహించుకునే పనిని, దాని వైపుకు మీరు నిలబడవద్దు. ఎక్కడ ఎవరు నిలబడతారంట? దుష్టులు అలాగుండగా గాలికి చెదరగొట్టు. ఎవరు నిలబడతారంటే చెత్త, ఎవరు నిలబడతారు? చెడుదాక దుష్టుడు. ఒకవేళ నీ జీవితంలో ఏమన్నా అటువంటి ఆలోచనలు ఉన్నాయో ఒకసారి పరిశీలించుకో. ఎక్కడ చేయటం కాదు, నిలబడ్డంట అంతే. ఎవరు? ధర్మశాస్త్రం ఆనందించు, ధ్యానించేవాడు, వాక్యాన్ని ధ్యానం చేసేవాడు, వాక్య ధ్యానంలో ఉండేవాడు. ఎక్కడ నిలబడ్డంట? అక్కడ నిలబడ్డంట. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు అనే ఉంటారు. రెండింతల ఆశీర్వాదం నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి అంటే, నీకు కావాలి అంటే, మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటి? చెడుతనాన్ని వదిలివేయాలి. చెడుతనం అంటే ఏంటి? మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు, దేవుడికి ఇష్టం లేనటువంటి నా జీవితంలో ఏమన్నా మనం ఎక్కడున్నట్టు మనం పాడైపోతూ, నువ్వు ప్రపంచానికి, దేశాన్ని బాగు చేయాల్సిన అవసరం. ఎవరిని బాగు చేయగలవు? నీ భార్యను బాగు చేయగలవు, నీ భర్తను బాగు చేయగలవు, నీ కుటుంబాన్ని బాగు చేయగలవు, నీ కుటుంబం నాశనం చేయగలవు. నీ దగ్గర క్రమం లేకపోతే నీ కుటుంబంలో క్రమం రాదు. నీ దగ్గర భక్తి లేకపోతే నీ కుటుంబంలో భక్తి రాదు. నీ దగ్గర వచ్చే సాక్ష్యం ఇక్కడ కాదు, లోపల నుంచి వచ్చే సాక్ష్యం కూడా అలాగే ఉండాలి. ఎటువంటి సాక్ష్యం అయి ఉండాలి? ఏం లేదంటే ఆయన దగ్గర ద్వేషము, ఏ దేశం ఆయన ఎవరి దగ్గర కనపడలేదంట? యోబు దగ్గర.
ఏబు దగ్గర ఏం కనపడలేదంటే ఏ ద్వేషమో కనపడలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట కుటుంబంలో సైతం మనం చనిపోయిన ఏబు చెడగొట్టేవారిలా ఉండకూడదు. చెడగొట్టేవారు అనేకులు. భక్తి జీవితం అండి, ఇరుకు మార్గం అండి ఇది. ఈ మార్గంలో కొంతమంది మాత్రమే వస్తారు, అందరూ రాలేరు. బయట ఉండే జనాభా ఎక్కువ, యశాలంగా ఉండే జనాభా ఎక్కువ. క్రీస్తు మార్గంపై విషయము చిమ్ముతుంది. లోకం ఇప్పుడు నుండి కాదు, ఎప్పుడు నుండో చిమ్ముతా ఉంది. భక్తి కలిగి, విశ్వాసం కలిగి, విధేయత కలిగే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిని అమ్మడించో, పాడైపోయే వారి గురించి అమ్మడించొద్దు. పాడు చేసే వ్యక్తులు, పాడు చేసే మాటలు అనేకము బలుగుతూ ఉంటారు. అనేకులు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలపై బుర్ర పెట్టామో వాళ్ళు పాడైపోయారు. మనం కూడా ఎక్కడ తీసుకెళ్తారు, మనం కూడా ఎక్కడ దారి పడికి వెళ్తారు. దేవుని పెట్టారా గుర్తించండి. రెండవదిగా యథార్థంగా ఉండాలి. యోగు ఎట్లా ఉన్నాడంటండి? చెడుతనం ఆశ్రయించుకునేవాడు యథార్థంగా ఉండాలంట. కొంతమంది చెప్తారు చూడండి, వీళ్ళు చెప్పినట్టు చెప్తారు. చూడండి ఒకసారి ఆదికాండము 42 అధ్యాయం 11 వచనం. ఆదికాండము 42:11. మేమందరము ఒక మనుషుని కుమారుడము, మేము యథార్థవంతులు. ఎవరండి యథార్థవంతులు? అమ్మ, యథార్థవంతులు ఎవరు? ఈ యథార్థవంతులు ఎవరు? ఒకరు కూడా బైబిల్ చదవట్లా. ఈ యథార్థవంతులు ఎవరు? ఒక మనుషుని కుమారులము, మేమందరము యథార్థవంతులు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోసేపు గారితో చెప్తున్నారు. ఎవరు? 11 మంది, 10 మంది సహోదరులు. ఇంకో మాటలోకి వెళ్దాం కొంచెం. ఈ యథార్థవంతులు ఎవరండి? ఎవరు? యాకోబు 12 మంది కుమారులు. ఒక కుమారుడు వెంటనే పక్కన ఉండేవాడు. ఆ కుమారుడి పేరు బిన్యమోను. అతను లేడు పక్కన. 11 మంది సంతానంలో ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు యోసేపు. ఇతని పేరు యోసేపు. అంటే మన యథార్థత గురించి చెప్తున్నాను. ఎంత యథార్థంగా ఉంటారు క్రైస్తవులు చెప్పే యథార్థత గురించి చెప్తున్నాను. భక్తి కలిగిన యథార్థత గురించి చెప్తున్నాను. ఈయన యథార్థవర్తుడై ఉంటే 2 ఆశీర్వాదం నువ్వు పొందుతావు. యోగు యథార్థవంతుడై ఉన్నాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట, బంధకములో ఉన్నవారులారా, నిరీక్షణ గల వారులారా, మీ నిరీక్షణ సిగ్గుపరచదు. మీ విశ్వాసమును బట్టి మీరు 2 ఆశీర్వాదం పొందుతారు. 2 ఆశీర్వాదం పొందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే బైబిల్లో యోబు గారు ఉన్నారు. యోబు గారు మొట్టమొదటి చెడుతనాన్ని ఆశ్రయించుకున్నాడు. 2 యథార్థవర్తనుడు, యథార్థంగా బ్రతికేవాడు. యథార్థవంతులు ఎవరు అంటే మన యథార్థవంతులటువంటి వ్యక్తులు. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నట్టు ఆ యథార్థవంతుల గురించి నేను చెప్తున్నాను. యాకోబు గారి కుమారులు 12 మందిలో 11 మందిలో 11వ కుమారుడు యోసేపు. వస్త్రాలు, మంచి అందమైన వస్త్రాలను నేర్చాడు. తన సహోదరుల యొక్క మందలు కాసుకుంటా ఉంటే ఆ మందలు కాసుకుంటానికి వెళ్ళినప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు పలికే పలుకులు, వీళ్ళు చేసే క్రియలు, వీళ్ళు తలంపులు, వీళ్ళు చేసే మొత్తం కూడా మోసుకొచ్చేవాడు. ఎవరికి? తండ్రికి మోసుకొచ్చి చెప్తుండేవాడు ఈ యోసేపు మీద 10 మంది అన్నలకి ఏముంటుంది? సంతోషమా, ప్రేమ, ఆదరణ, కోపం. ఏముందండి? కోపం ఉంటే ఒకనొక దినమందు కలగని కల భావం చెప్తున్నాడు. నాన్న నేను ఒక కలగన్నాను. ఆ కళ యొక్క అర్థం ఏంటి అంటే, సూర్యుడు, చంద్రుడు, 10 నక్షత్రాలు, 12 నక్షత్రాలు నాకు సాగిలు పడ్డాయంటే కోపపడతాడు. మరలా కొంతసేపు అయిన తర్వాత మరలా ఒక కళ చెప్తాడు. డాడీ నేను కలగన్నాను, పనుల చుట్టూ మొత్తం పనులని నాకు సాగిలు పడ్డాయి అంటే నువ్వు మా మీద రాజు అవుతావా అని చెప్పి హేళన చేస్తూ ఉండేవాడు. ఈయన ఏం చేసేవాడు అంటే కళలు కనుడు. ఏ కళలు కానీ కళలు. తల్లితో నేను డాక్టర్ అవుతానని చెప్తున్నావు, లాయర్ అవుతానని చెప్తున్నావు, ఇంజనీర్ అవుతానని చెప్తున్నావు. సినిమా థియేటర్ ఎప్పుడు రిలీజ్ అవుతే అప్పుడు ఆ సినిమాకి ముందే ఉంటున్నాం, సినిమా రివ్యూలకు ముందే ఉంటున్నాం, సీరియల్కి ముందే ఉంటున్నాం, డ్రామాలకు ముందే ఉంటున్నాం. కానీ డాక్టర్ తండ్రి దగ్గర ఏంటి చెప్పేది? మనం లాయరు, డాక్టరు, లీడరు, పీడరు, హీడరు, గీడరు మొత్తం అవుతానని చెప్తున్నాం. కానీ పరిస్థితి ఎలా ఉంటుంది? టోటలీ రివర్స్. అటువంటి కళ్ళ గంటల పాప కళ్ళగనేది ఎవరు? 6 గంటల తండ్రికి అంటున్నాడు కళ, తల్లి అంటుంది కళ. తల్లి భయంకరమైన కష్టంలో నడవలేక
ఓర్చుకోలేక కడుపు కట్టుకొని వస్త్రాలు మానుకొని రూపాయి కూడబెట్టిన బిడ్డలు ప్రయోజకులు అవుతారు, ఉన్నతమైన స్థితిలో ఉంటారని చెప్పి ఇక్కడ అవమానించేవారు అవమానిస్తూ ఉన్నా, అప్పులు ఇవ్వవలసిన టయానికి ఇవ్వక తిడుతూ ఉన్నా, వారిని పనికిరాని వ్యక్తులుగా వారు చూస్తూ ఉన్నా, తండ్రి కలగంటున్నాడు. ఏమని కలగంటున్నాడు చెప్పమంటారా? పోనీలేండి, తిట్టాడే, నా కొడుకు కష్టం రాకూడదు. పోనీలేండి, తిట్టాలే, నా కూతురికి కష్టం రాకూడదు. భరిద్దాం, నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంటారని. ఇప్పుడు కళ్ళగనేది కొడుకా తండ్రి చెప్పండి? నేటి సమాజంలో దేవుని బిడ్డలారా, పిల్లలు కాదు కళ్ళకు అంటున్నది, తండ్రులు కంటున్నారు, తల్లులు కంటున్నారు కళ్ళు. కానీ పిల్లలకు కళ్ళ లేనటువంటి వ్యక్తులు బ్రతుకుతున్నారు. వీళ్ళుగానే కళ్ళేంటి? ఈ సంవత్సరం రాయల్ ఫీల్డ్ తీసుకున్నారు, వచ్చే సంవత్సరం ఏం చేస్తాను? డేవిడ్సన్ బైక్లో ఉంటాను. ఈ సంవత్సరం ఏదో మామూలు కారు ఉంది, వచ్చే సంవత్సరం ఏ కారు కొంటాను? ఆడి కారు కొంటాను, బెంజ్ కారు కొంటాను. ఏ కారు కొంటాను? గొప్ప కారు. వీళ్ళు కొనే కళ్ళలు ఏ కళ్ళు? ఆ కళ్ళ కంటే పర్వాలేదు. ఏ కళ్ళ కంటున్నారు? దేవుని బిడ్డలు గుర్తించండి. కానీ యోసేపు గారి కళ ఏంటి తెలుసా? ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, ఉన్నతమైన వ్యక్తిగా బ్రతకాలి, ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలి. నా తండ్రిని అవమానించారు, నా తండ్రిని తృణీకరించారు. ఆ తృణీకరించిన ప్రతి నోరుని గణపత్య స్థితిలో నేను రావాలి, వారిని గణపత్య స్థితిలో నేను ప్రయాసపడాలి. ఎవరు పడుతున్నారు ఈ కళ అంటారండి? యోసేపు గారి కళ. ఈ కళ ఇటువంటి కళ్ళగనే వ్యక్తి కళ్ళగంటా ఉంటే తండ్రి పిలిచి చెప్తాడు, తండ్రి కుమారుడా, నీ వెనక 10 మంది దూర ప్రాంతంలో ఉన్నారు, వారికి ఆహారం తీసుకెళ్ళమంటే ఆహారం తీసుకెళ్ళి వారి క్షేమ సమాచారాలు తీసుకున్న దగ్గరికి రమ్మంటే క్షేమ సమాచారాలు తీసుకుని వద్దామని బయలుదేరతారు. దూరం నుండి చూసి యోసేపుని చూసి ఏమంటారండి? కళ్ళగనే ఎవరు వస్తున్నాడు? అరే మన కలెక్టర్ వస్తున్నాడు, మన లాయర్ గారు వస్తున్నారు, మన హీరో వస్తున్నారు. ఎవరిని చూసి? మనం చూసి అంటారు దూరం నుంచి అల్లుని బ్యాచ్ వస్తుంది అంటారు కదా, అంటారు. మనం చూసి ఏమంటారు? అల్లుని బ్యాచ్ వస్తుంది, అల్లుని బ్యాచ్ వస్తుంది అంటారు కదా. ఇది చూసి ఏమన్నారు వీళ్ళు? ఏం చేస్తారమ్మా? కళ్ళు కానీ వాడు వస్తున్నాడు, రాని కళ్ళు ఏమైపోతే తీసుకెళ్ళి ఏం చేద్దాం? గోతులో పడగలుగుతాం. పడేసారా గోతుల నుంచి తీసి వీళ్ళు చంపితే మనకేం వస్తుందిరా? వీళ్ళు తీసి అమ్ముకుంటే 4 రూపాయలు వస్తాయి, 4 రూపాయలతో 4 రోజులు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఏం చేశారు? తీసి అమ్మేశారు. ఆయన ఉన్నాడన్న సంగతే మర్చిపోయారు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మాట గనక ఇప్పుడు ఆయన దగ్గరికి వీళ్ళు రావాల్సి వచ్చింది. ఎవరి దగ్గరికి? యోసేపు గారి దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అయ్యా, మేము 10 మంది నీతిమంతులము, మేము 10 మంది ఎటువంటి వాళ్ళం? చదవండి ఒకసారి 42:11. మేమందరము ఒక మనుషుని కుమారులము, మేము యథార్థవంతులము. ఎవరండి మాట్లాడేది? ఎవరితో ఏం చెబుతున్నారు? ఇంకొక కిందకి వెళ్తే ఇంకా విచిత్రం ఉంటుంది. మేము 12 మంది అండి, ఒకరు చచ్చిపోయాడు అని చెబుతారు. ఎవరు చచ్చిపోయాడని చెబుతున్నారు? ఆయనతోనే ఆయన చచ్చిపోయాడని చెబుతున్నారు. కానీ వీళ్ళు ఎవరంటే వీళ్ళు యథార్థవంతులు. అర్థమైంది అన్నమాట మీకు? ఏబు దగ్గర ఉందేంటి? యథార్థత. ఏబు దగ్గర ఉంది యథార్థత. మేము యథార్థవంతులము, మేము 12 మంది సంతానము. ఒకడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, 11 మంది ప్రస్తుతం ఉన్నాము. ఒక్కడేమైపోయాడని అడుగుంటాడు, ఆ ఒక్కడు చనిపోయాడని చెబుతున్నాడు. చనిపోయిన ఎవరి గురించి చెబుతున్నారు? తన గురించే తనతో ఏం చెబుతున్నారు? ఎంత కోపం వచ్చి ఉంటుందో యోసేపుకి. వచ్చిందా? ఎంత కోపం వచ్చేసి ఉంటుందో చూడండి. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? మనం కూడా ఏం చేస్తాం? ప్రార్థన జరగొట్టేది మనమే, బాధపడేది కూడా మనమేనా? నాకు రీసెంట్గా ఒక స్టేట్ పొలిటికల్ పరంగా కూడా ఒక స్థితిలో ఉన్నాం కదా, ఇది మైక్లో చెప్పకూడనటువంటి మాట. ఒక చర్చి పాస్టర్ గారి గురించి ఒక చిన్న సమస్య వచ్చింది. అయ్యగారు ఇట్లా వెళ్తున్నారు, ఏం చేస్తారంటారని అడిగాను. నేను ఎవరని చెప్పాను, పలానా వ్యక్తి అని చెప్పారు. చివరికి ఆ వ్యక్తి ఎవరన్నా నా దగ్గర వ్యక్తి. ఇప్పుడు ఏం చేయాలంటే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు. ఎస్పీ గారి దగ్గర నుంచి ఫోన్ చేయించారు. ఏమని ఫోన్ చేయించారు? ఇట్లా సంగతి అన్నారు. మాకు సంబంధించిన పాస్టర్ గారు కూడా ఉన్నారండి అన్నాడు. ఏ పాస్టర్ గారు అంటే పలానా నాగమోహన్. ఓకే, ఆయన మీరు మాట్లాడుకున్నా చెప్పారు. ఇప్పుడు ఆయన నా దగ్గర సమస్య తీసుకుని వచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆయన నాకు పూర్తిగా కీడు చేశాడు. నేను ఏం చేయాలి చెప్పండి? అబ్బా, ఎంత దొరికేవారు నాకు అనుకోవాలా? ఏం చేయాలి? నేనేం చేయాలి? కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పాను. కూర్చొని మాట్లాడుకోండి. ఇప్పుడు చూడండి విషయం. యోసేపు గారి దగ్గరికి వచ్చి యోసేపు గారి అన్నలు గోతులో పడేసింది ఎవరు? ఆన్నలే. అమ్మేసింది ఎవరు? ఆన్నలే.
తండ్రిని నేర్పించింది ఎవరు? ఆ అన్నలే. చచ్చిపోయిన సమాచారం చెప్పింది ఎవరు? ఆ అన్నలే. వచ్చి చెబుతారు మేము యథార్థవంతులు అంటున్నాడు. మనం కూడా అట్టే ఉంటుంది కదా, మనం కూడా అలాగే ఉంటుంది కదా. ఏముంటుంది? ప్రార్థన చేయం, కానీ ప్రార్థన మాకే కావాలి. పాటలు పాడం, పాటలు మాకే కావాలి. వాక్యం చదవం, వాక్యం మాకే కావాలి. సాక్ష్యం సరిగా లేదు. ఏ సైజు తిట్లా కోపం రాదు, మన తిరిగి ఎక్కడ కోపం వచ్చేస్తున్నాం. నన్ను అంతలా మాట అంటావా, నన్ను అంతలా మాట అంటావా, నన్ను అంతలా మాట అంటావా, నన్ను అంతలా మాట అంటావా. ఎంతలా మాట అన్నాడు? ఎంతలా ఉందా మాట తెలీదు, కానీ మాట లావు, మా మాట ఎత్తు, మాట బరువు మనం చెప్పేస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ యథార్థత లేని వాడు యథార్థత గురించి చెప్తా ఉన్నారు. యథార్థత లేనటువంటి వారు యథార్థత గురించి, మేము యథార్థవంతులమయ్యా, యథార్థంగా ఉన్నామయ్యా అడిగాడు. ఇది యథార్థం అన్నారు. ఏంటి మీరు చేసిన పని అంటే, ఏం చేయలేదయ్యా, మేము ఏం చేసాము? ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు వస్తుందా ప్రార్థన? ఇది నా ప్రార్థన నెరవేర్పు రాలేదు ప్రభు, నువ్వు ఎందుకు ఆలోచన చేసామని ఆలోచన వస్తుంది కదా. అప్పుడు ఏమనిపిస్తుంది? ప్రభా, ఎంత యథార్థంగా నీ దగ్గర నీ సన్నిధిలో మొరపెడుతున్నానయ్యా. 52 ఆదివారాలు ఉంటే 10 ఆదివారాలు మానేసే కదయ్యా, 20 ఆదివారాలు ఇదే కదా నా యథార్థత. ప్రభు, నీ కొరకు అవమానించబడ్డా. వాడు ఒక మాట అంటే 100 మాటలు అన్నా. అవమానించబడ్డా. ప్రభు, నీ కొరకు సాక్షిగా బ్రతికాను. సాక్షిగా బ్రతికి ఎప్పుడు సాక్షిగా బ్రతికావు? ప్రార్థన ఏమవుద్ది అప్పుడు? యేసయ్య ఈరోజు కడిగేయాలి, దించేయాలి, తుడిపేయాలి, ఏదైనా సరే ఎందుకు వేయట్లేదు అడగాలి. నాకు ఎందుకు చేయలేదు ప్రభు అని అడగాలి. ఏమైపోతావు చివరికి? తూగే నువ్వు ఏమైపోతావు? తేలిపోతావు. నువ్వు బతకమన్నాడు బతికావా? బతకలేదు. తగ్గించుకున్నాడు తగ్గించుకున్నావా? తగ్గించుకోలేదు. మౌనంగా ఉన్నవాడు మౌనంగా ఉన్నావా? ఏం లేదు. ప్రశాంతంగా ఉన్నవాడు ప్రశాంతంగా ఉన్నావా? పడలేదు. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నీకు తెలుసు కదా, నిన్ను చూసే నేను చూస్తే నువ్వేమైపోయావు? తేలిపోయావు. బరువు కనపడతలా. నీకు నువ్వు అనుకున్నావు ఇంతలా ఉన్నాను, కానీ ఉంది ఎంత? ఇంతే నీ జీవితం. విన్నా కదా, వాక్యం విన్నావు, అనుసరించలేదు. ప్రార్థనకి వెళ్తున్నా కదా, వెళ్తున్నావు, వెళ్ళలేదని అనలేదుగా. డైలీ స్కూల్కి వెళ్తున్నావు, డైలీ కాలేజీకి వెళ్తున్నావు. ఎగ్జామ్లో నువ్వేం చేయలేదు? రాయవలసిన క్వశ్చన్కి ఆన్సర్ రాయలేదు. అదేంటైనా అది మార్క్ లిస్ట్ ఉందిగా. ఉంది. ఏముంది మార్క్ లిస్టులో? ఆడి దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది. ఆడి దాంట్లో పేరుంది, నా దాంట్లో పేరుంది. వాడి దాంట్లో ఆల్ టికెట్ నెంబర్ ఉంది, నా దాంట్లో ఆల్ టికెట్ నెంబర్ ఉంది. వాడి దాంట్లో తండ్రి పేరుంది, నా దాంట్లో తండ్రి పేరుంది. కానీ లేనిది ఏంటి ఇక్కడ? మార్కులు లేవు. ఫెయిల్. ఈ సర్టిఫికెట్ ఏమో నీతో పాటు ఉన్నది ప్రమోట్ అవుతున్నాడు, నువ్వేమవుతున్నావు? అక్కడే ఉండవలసి వస్తుంది. దేవుని బిడ్డలారా, గుర్తించండి. ప్రార్థనకి వెళ్ళావు, రైట్. ఆరాధనలో పాల్గొన్నావు, రైట్. కానీ ఏం లేదు నీ దగ్గర? యథార్థత లేదు. దేవుని బిడ్డలారా, గుర్తించండి. ఈ దగ్గర ఉందేంటి? యోబు దగ్గర 200 ఆశీర్వాదం పొందుకున్న ఇద్దరు ఉందేంటి? యథార్థత. యథార్థవర్తనుడు, యథార్థం కలిగినటువంటి వ్యక్తి. యథార్థంగా కొంచెముగా ఇస్తుంది, తొందరకేమవుద్ది? మహావృత ఉంది. ఏదో గ్యాబ్లింగ్ చేసుకుంటూ, ఏదో మాట్లాడుకుంటూ, ఏదో చేసుకుంటూ, మోసం చేసుకుంటూ, ఏదో కూడబెట్టుకున్నాం, ఏదో సమకూర్చుకున్నామంటే శూన్యం ఏమైపోద్ది? చివరికి ఏమీ మిగలదు. దేవుని బిడ్డలారా, యథార్థంగానే చిన్నప్పుడు కష్టాలు వస్తాయి. యేసేపు జీవితంలో వచ్చే కష్టాలు సామాన్యమైన కష్టాలు కాదు. అక్కడ సంతోషాన్ని పంచుకోవడానికి మనిషి లేరు, బాధను పంచుకోవడానికి మనుషులు లేరు, తన కష్టాల్లో ఉన్నప్పుడు దగ్గరగా ఆదరించేవారు లేరు. యేసేపు పాపం చేశాడా? లేదు. యథార్థంగా ఉన్నాడు. కొంచెముగా ఒక దాసుడుగా వెళ్ళి ఆ యొక్క రాజ్యానికి నాయకుడుగా మారాడు. గుర్తించిన దేవుని మాటలు ఆలోచించండి. మొదటికి వచ్చి ఒక స్థాయిలో వెళ్ళిపోయి పడిపోయాడు, పడగొట్టేశాడు. మరలా తన యథార్థతను వదలలేదు. యథార్థంగా బ్రతికాడు. మీ దేవుని మాటలు గుర్తించండి. యేసేపు గారు అనవలసి చెబుతున్నారు, మేము యథార్థవంతులు చెప్పండి. ఈ యథార్థవంతులు చెప్పండి. ఒకసారి ఆలోచించుకోండి. ప్రభా, నా ప్రార్థన గత సంవత్సరం చేస్తున్నావు, ఎందుకు నెరవేరలేదు అని యథార్థంగా నువ్వు అడగగలవా? యథార్థంగా మాట్లాడగలవా? ప్రార్థనకైతే క్రమంగా వస్తున్నా, కానీ ఏం చేయలేదు నేను. నా దగ్గర ఏం లేదు. తగ్గించుకోమని వాడు తగ్గించుకోలేదు, లోబడాల్సిన విషయాల్లో లోబడలేదు, ప్రేమించే విషయంలో ప్రేమించలేదు. అన్ని విషయాల్లో నేను మార్కులు వేసుకుంటూ ఉన్నాను తప్ప ప్రభా నీ నుండి మంచి మార్కులు వస్తాయనే ఆశ మాత్రం నా జీవితంలో లేదు అని
ధైర్యంగా చెప్పగలవా? ఒకసారి ఆలోచించుకో దేవుని బిడ్డలారా. రెండింతల ఆశీర్వాదం పొందుకున్నటువంటి, రెండింతలు దీవెన కావాలి, రెండింతల ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా చెడుతనాన్ని వదిలివేయాలి, రెండవదిగా యథార్థంగా, మూడోది ఒకసారి అసలు యథార్థవంతులు ఎవరు ఉన్నారంటే నిలబడతా రాజ్యం అని దాని గురించి చెప్తా చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయం 6వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. ఏమన్నాడు? ఆకీషు అనే వ్యక్తి ఎవరు? ఫిలిష్తీయుల అధికారి, నాయకుడు, లీడర్, దేవుని ఎరిగినటువంటి వ్యక్తి ఆకీషు. దావీదు ఎవరు? దేవుని ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు. ఆయన గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? నువ్వు యథార్థ వర్తనుడు. దావీదు 200 సింహాలు వచ్చినాడని చెప్పండి. అంతకు ముందున్న ఏ రాజుకు చూపినట్టు శాశ్వతమైన కృప నీకు చూపుతానన్నాడు. ఎవరి గురించి? దావీదుని గురించి. దేవుడు బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు, నువ్వు వాక్యానుసారంగా నడుస్తూ శ్రమల పాలైపోయినా ఈ శ్రమ శాశ్వతము కాదు, ఆయన వాక్యం శాశ్వతము. వాక్యానుసారంగా బ్రతుకుతూ నువ్వు నిందలు పడుతూ ఉన్నా ఈ నిందలు శాశ్వతము కాదు, ఆయన వాక్యము శాశ్వతము. నువ్వు ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతూ అంతచేత తృణీకరించబడిన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నా ఈ తృణీకరణ శాశ్వతము కాదు, ఆయన వాక్యము శాశ్వతము. తృణీకరించబడిన రాయి మూలకు అది తుదకు ఏమవుతుంది? మూల రాయిగా మార్చబడుతుంది. వాక్యానుసారంగా బ్రతుకుతూ అందరూ నిన్ను పిచ్చివాడు అంటున్నా ఆ మాటలు శాశ్వతం కాదు, దేవుని వాక్యము శాశ్వతము. భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు గతించవు అని చదివించిన దేవుడు శాశ్వతము. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండు. దేవుడు తన వాగ్దానాన్ని కూడా ఏకరీతిగా మార్చాడు. నీకు ఇంకా ఉద్యోగం రాలేదా? నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా? నేను ఇంకా పనికిరాని వ్యక్తిగా ఉన్నావు? ఇంకా మీ ఇల్లు అదేనా? ఇంకా అంతేనా? మీరు ఇంకా అలాగే ఉన్నారా అంటూ ఉన్నారా? ఆ మాటలు శాశ్వతం కాదు, యేసుని చెప్పిన మాటలు శాశ్వతం. ఇంకా అదే అడుక్కునే స్వభావమా? ఇంకా అదే చేతులు చాపే స్వభావమా? ఇంకా ఆసుపత్రి చుట్టూ తిరిగే బుద్ధేనా? ఇంకా అదే లక్షణాలా? ఎవరన్నారు ఈ మాటలు? లోకం అంటుంది. అవి శాశ్వతము కాదు, అవి నిలబడవు. ఒకప్పుడేమో ఒక వ్యక్తిని నేను వదిలేశానని చెప్పారు, ఇవాళ ఆ వ్యక్తినే అంటున్నారు ఆయన మమ్మల్ని వదిలేశాడు అని. అంటే చూడండి ఈ మాటలు ఎంత తేడా ఉందో. మేము ఆయన వదిలేసాం, ఆయనకి మాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఒక స్థితిలోకి దేవుడు వారు నిలబెట్టిన తర్వాత అప్పుడేమంటారు? ఆయన మమ్మల్ని వదిలేశాడు. అర్థమవుతుంది ఈ మాట అంటే ఏంటి? ఆ మాట నిన్ను వదిలేశారంటే శాశ్వతం కాదు. వారి మాటే వారు శాశ్వతంగా ఉండదు, కానీ నేను ప్రకటిస్తున్న జీవము గల దేవుని మాటలు శాశ్వతము. భూమి ఆకాశము గతించుగా ఆయన మాటలు. వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే తిడుతున్నారండి, తిట్టినాయి. వాక్యానుసారంగా బ్రతుకుతుంటే అనేక తృణీకరించబడాలండి, తృణీకరించబడు. వాక్యానుసారంగా బ్రతుకుతూ కొడతానికి వస్తారండి, బడు. వాక్యానుసారంగా బ్రతుకుతుంటే ప్రతి ఒక్కడి చేత అవమానకరమైన కార్యాలు ఎన్నుకోవాల్సి వస్తుందండి, పద్దుకో. అవేమీ శాశ్వతము కాదు, అవేమీ శాశ్వతము కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే శాశ్వతుడు. దేవుని మాటలు శాశ్వతము. దేవుడు నీకు ఏ మాట చెప్పాడో ఆ మాటలు శాశ్వతము. ఏమన్నాడు దావీదుతో? శాశ్వతమైన కృప నేను నీకు చూపుచున్నాను. యథార్థవర్తనుడు దావీదు. యేసు ప్రభువును చూసి భర్తిమని గుడ్డివాడు ఏమంటాడు? దావీదు కుమారుడా ఏమన్నాడండి? యేసు ప్రభువు గురించి ఏమన్నారు? దావీదు కుమారుడా. ఎక్కడ దావీదు గారు, ఎక్కడ యేసు ప్రభు అండి? దావీదు గారికి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుని బిడ్డలారా. ఈ రోజున మీరు తీసుకున్న వాగ్దానాన్ని అనుసరించి నడవండి. ఒకవేళ ఈరోజు మీ కష్టాలు ఎదుర్కోవచ్చు. నువ్వు గొప్ప ఐశ్వర్యం నీకు ఇస్తాను అంటే, జనవరి పుష్పాలు నీకు ఇస్తే ఆ వాగ్దానాన్ని నువ్వు పట్టుకొని నిలబడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నిలబడుతుంటే ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం లేదు, అప్పుల కోసం వెళ్ళాల్సి వస్తున్నా, భయపడొద్దు. ఆ అప్పులు శాశ్వతం కాదు, దేవుడిచ్చిన వాగ్దానమే శాశ్వతం. నిశ్చయముగా సర్వరోగం నుండి తొలగిస్తాను అంటే నిన్నటిదాకా మామూలు స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ చేయమన్నాడు, భయపడవద్దు. దేవుని వాగ్దానమే
శాశ్వతము. నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పినప్పుడు దేవుని యందు నువ్వు సంతోషించి జనవరి 1 నాడు తీసుకున్నాను. నీవు 2-3 వారాలు 2-3 నెలలు గడిచిన తర్వాత అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారనుకో, భయపడవద్దు. దేవుని వాగ్దానమే శాశ్వతం. దేవుని బిడ్డలారా, దావీదు గారితో చెప్తున్నాడు, శాశ్వతమైన నేను కృపను నీకు చూపుతాను, శాశ్వతమైన కృపను నీకు చూపుతానని దావీదు గారితో చెప్పాడు దేవుడు. అయితే దావీదు గారు సొంత వారి వదిలేశారు అక్కడ. ఆకీష్ అనే వ్యక్తి, అన్యుడైన వ్యక్తి అన్నాడు, దావీదు నువ్వు యథార్థవర్తనుడివి, నీ ప్రవర్తన యథార్థం, ఈరోజు నిన్నందరూ తృణీకరించవచ్చు, నువ్వు నీతిమంతుడు అయ్యా, నీ వారందరూ నిన్ను తప్పు చేసి మాట్లాడవచ్చు, నువ్వు నీతిమంతుడు అయ్యా, నీ రోజు దగ్గర డబ్బులు లేకపోవచ్చు, నువ్వు నీతిమంతుడు దావీదు, నిన్నందరూ చిన్న చూపు చూస్తూ ఉండొచ్చు, నువ్వు నీతిమంతుడు దావీదు, ఎవరండా నీకు లేకపోవచ్చు, ఊరు మొత్తం ఒకటైపోయి నువ్వు ఒక్కడే పెరగవచ్చు, నువ్వు నీతిమంతుడు యోసేపు, నువ్వు నీతిమంతుడు దావీదు. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారండి ఈ మాట? ఎవరన్నది ఈ మాట? ఆకీషు అన్యుడైన రాజు అంటున్నాడు. చాలామంది క్రైస్తవులు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో యాకోబు గారు 10 మంది కుమారులాగా మనం సాక్ష్యం ఇస్తూ ఉంటామని గుర్తించండి. యోసేపు గారు, యాకోబు గారు 10 మంది కుమారులు వెళ్ళి ఎవరితో ఏం చెప్తున్నారు? పడేసింది ఆయన్ని, తిట్టింది ఆయన్ని, హేళన చేసింది ఆయన్ని. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? మేము యథార్థవర్తులమయ్యా, ఒక తండ్రి కుమారులమయ్యా, యథార్థవంతులమయ్యా మేమని ఏం చెప్తున్నారండి? నవ్వుకుని ఉంటాడు యోసేపు. మీరు యథార్థవంతులు, నన్నే కదరా మీరు పడేసింది, నన్నే కదరా మీరు అమ్మేసింది, నా మీద కదరా చెడ్డ మాటలు మాట్లాడింది, మీరు యథార్థవంతులా అన్నాడా? అలా. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవునికి ఇష్టమైన కార్యాలు జరుగుతూ ఉంటే ఉగ్రత నా మీదకి రావట్లేదు, దేవుని చిత్తమేమో అనుకోవద్దు. దేవుడు సైలెంట్గా ఊరుకుంటాడు, సైలెంట్గా మాట్లాడకుండా ఉంటాడు, సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. గుర్తించండి, గుర్తించండి. దేవుని బిడ్డలారా, 3వ విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. 3వ విషయాన్ని, 2 మొదలంటే ఏమై ఉండాలి? న్యాయవంతుడివై ఉండాలి, న్యాయవంతుడివై ఉండాలి. న్యాయవంతుడు ఎవరండి భూలోకంలో? ఎవరి దగ్గర ఉంది న్యాయము? ఉందా బైబిల్ గ్రంథం మీద? నువ్వు న్యాయవంతుడు ఎవరితో చెప్పలా, నీతిమంతుడు అన్నాడే తప్ప దేవుడు న్యాయవంతుడు అనలా. అన్యుడు సైతం ఒప్పుకున్నాడు దేవుడి గురించి. ఇప్పుడు కాదు, క్రీస్తు పూర్వము నుండి కూడా యేసు ప్రభువును న్యాయవంతుడు. చూడండి ఒకసారి నిర్గమాకాండం 9:27 ఫరో మోషే అహరోనును పిలువనంపించి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులను దుర్మార్గులు. యెహోవా ఇటువంటి వాడు అంటండి, న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు, మనుషులు ఎవరు న్యాయవంతుడు కాదు. కానీ న్యాయవంతుని సిద్ధాంతాలను అనుసరించే వ్యక్తి ఏమై ఉంటాడు? న్యాయవంతుడై ఉంటాడు. దేవుడు న్యాయవంతుడు. ఎటువంటి వాడంట? యథార్థవంతుడును, చెడుతనం ఆశ్రయించుకునేవాడును, యథార్థవంతుడును, న్యాయమును అనుసరించి నడిచేవాడు. న్యాయమును అనుసరించి నడిచేవాడు కనుకనే 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. బంధకములో ఉన్నవారు ద్వారా మూలవచనాన్ని మర్చిపోవద్దు. 2 ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, 2 దీవుల్ని పొందుకోవాలి అని అంటే, నిజంగా 2 ఆశీర్వాదం మనకు వస్తుందా అంటే 100% వస్తుంది. ఎలా వస్తుంది అంటే, అట్లా పొందుకున్న వారు ఎవరైనా ఉన్నారా బైబిల్లో అంటే ఏబున్నాడు, ఏబు గారు ఉన్నారు. ఏబు గారు ఏం చేశాడు? 2 ఆశీర్వాదాలు పొందుకోకముందు చెడుతనాన్ని విడిచిపెట్టాడు. 2 యథార్థంగా ప్రవర్తించాడు. 3 న్యాయమును అనుసరించి నడిచాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు అని అంటే, సాక్షాత్తు దేవుని ప్రజలను ఏడిపించినటువంటి వ్యక్తి యెహోవా. ఎవరు అన్నాడా? మా పరో యెహోవా ఎవడు అన్నాడు. అటువంటి వ్యక్తి ఏమన్నాడు? ఇప్పుడు యెహోవా. ప్రార్థనకి వెళ్తున్నారని యేసు ప్రభువును తృణీకరించి మాట్లాడుతున్నారని మీరు బాధపడతారా? వద్దు. ఇలాగ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది దైవ గ్రంథంలో.
యేసు ప్రభుని ఎరగనటువంటి వ్యక్తులు యేసు గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. పరాయి దేశం దేవుడు, తక్కువ దేవుడు, కులం తక్కువ దేవుడు, మన దేవుడు కాదు, మన దేశం దేవుడు కాదు, మన కులానికి దేవుడు కాదని తప్పుగా మాట్లాడుతున్నారా? మీరేం బాధపడొద్దు. యేసు ప్రభుని ఇప్పుడు అన్నాడు ఈ మాట. యెహోవా ఎవడు అన్నాడు, ఇప్పుడేమన్నాడు? యెహోవా నీవు న్యాయవంతుడివి, నేను దుర్మార్గుణ్ణి. గొప్ప రాజు నేను, ఈ రాజ్యం నాదే, ఈ సంపదలు నాదే, ఈ భూభాగం నాదే, నేను ఎవరికీ భయపడవలసిన పని లేదు, ఎవడు నాకు లక్ష్యం లేదు అనుకున్నాడు ఒక రాజు. ఆ రాజుతో దేవుడు ఏం మేపించాడంట? గడ్డిని మేపించాడు. గడ్డిని తినిపించాడు, గడ్డిని మేపించాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. అప్పుడు అక్కడ తినే గడ్డి ఇప్పుడు ఎడతిన్నారు, వదిలేసి ఊరుకోండి. దేవుడు బిడ్డ మన వాళ్ళు చేయవలసినంత అవసరం ఏమీ లేదు. చూడండి, న్యాయవంతుడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఆ న్యాయాన్ని అనుసరించే వ్యక్తులు మనము, ఆ న్యాయాన్ని అనుసరించి బ్రతికే వ్యక్తులు మనం. చూడండి, అక్కడ న్యాయాన్ని అనుసరించిన వ్యక్తుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం. మరియు నేటి దినమున చేయుచున్నట్లు ధైర్యము వహించి నా ఆజ్ఞలను, నా న్యాయ విధులను అనుసరించిన యెడల నేను రాజ్యమును నిత్యము స్థిరపరుచుదును. దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడంటే దావీదు గారితో చెప్తున్నటువంటి మాట ఇది. నా న్యాయ విధులను అనుసరించి నడవాలి. న్యాయవంతుడు మనం కాము, కానీ దేవుని న్యాయ విధిని మనం అనుసరించి నడిస్తే ఎంత ఆశీర్వాదం పొందుతామంట? 2 ఆశీర్వాదం పొందుతాం. చెడుతనాన్ని అసహించుకోవాలి, నెంబర్ 1. చెడుతనాన్ని విసర్జించాలి, నెంబర్ 1. చెడుతనం వైపుకు నిలబడకూడదు. 2, యథార్థవంతులుగా బ్రతకాలి. యథార్థవంతులు ఎవరు అని అంటే దేవుని మాట వినేవారు. 3, న్యాయవంతుడు న్యాయంగా జీవించాలని న్యాయ విధులను అనుసరించి నడవాలి. న్యాయ విధులను ఎవరైతే అనుసరించి నడుస్తారో అతని రాజ్యం ఏమవుతుందంట? సుస్థిరమైపోతుందంట. ఏమాత్రమో కదల్చబడదు. అనేక రకాలుగా దండెత్తు వచ్చిన, వ్యాధులు దండెత్తు వచ్చిన, అనేక రకాలుగా దండెత్తు వచ్చిన ఏమవుతుంది? కదలదు. ఎట్లా చెప్పమంటారు? యేసు ప్రభు భూమికి పునాది వేశాడు. భూమి వానరులు మారుతాడు. భూమి మారుతుందా చెప్పండి? భూమి వానరులు మారుతారు, భూమి మారదు. వాగ్దానం కూడా అంతే. వాగ్దానం కూడా, దేవుని మాట కూడా అంతే. వానరులు 100 మంది మారచ్చు, 1000 మంది మారచ్చు, కానీ భూమి మారదు. వానరులు మారిపోతూ ఉన్నారు, మనుషులు మారిపోతూ ఉన్నారు, విశ్వాసాలు మారిపోతూ ఉన్నాయి, దేవునికి లోబడితనంలో మారిపోతూ ఉన్నావు, క్రియలు మారిపోతూ ఉన్నాయి, కానీ దేవుని వాగ్దానం మాత్రం మారదు. మార్పు లేని దేవుడు. చక్కగా ఒక పాట రాశారు. మార్పు లేని వాడివయ్యా నీవు, ఏ లేనటువంటి వాడివి, మార్పు లేనివాడు ప్రభు, నువ్వు మారనివాడు. మన చెట్ట మారుతాం, అవసరం వెళ్ళాక మారుతాం ఉంటాం. కూర్చేపోగలరు అంటే కలర్లు అంటే చెప్తున్నాను. జనంలో ఉన్నప్పుడు జై జనాభా, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత జై యేసయ్య, గొడవలోకి వెళ్ళిన తర్వాత జై జనాంగం. ఏమైపోతాం ఇప్పుడు చెప్పండి? ఎక్కడికి వెళ్తే అక్కడ పాట, ఏ పాటలోకి వెళ్తే ఆ పాట. యానం పాట కలవడం మనం ఎవరో యానం పాట కలవం. పాని బాగా చెబుతుందని డొక్కలు పిడి పడుతుంది మన పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర. అంటే ఏ పాట పాడితే ఎక్కడుంటే అక్కడ పాట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చేస్తున్నాడు? ఆయన స్థాపిస్తాడు. ఎట్లా స్థాపిస్తాడంట? ఎన్నటికీ మారనిదిగా స్థాపిస్తాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య నీతో నాతో చెబుతున్నటువంటి మాట, నీకు నాకు తెలియజేస్తున్నటువంటి మాట, బంధకంలో బ్రతుకుతున్నటువంటి మన జీవితాలని నిరీక్షణతో ఊపికి చూస్తున్నటువంటి మన అందరితో మరలా కోటలో ప్రవేశించండి. ఈసారి ఏం చేస్తారో తెలుసా మీకు? నేను 2 నేను మిమ్మల్ని 2 మునుపు పొందుకున్న దానికంటే 2 యోబు గారిని చూసి నేర్చుకోండి. యోబు గారు చెడుతనాన్ని ఆశ్రయించుకున్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు, న్యాయ విధులను గైకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మన పరిస్థితి ఎంతవరకు న్యాయ విధులను గైకుంటూ వస్తున్నాం? మనం ఎంతవరకు న్యాయాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నాం? మనం నేను ఎట్లాగే ప్రభు అంటా ఉంటే నువ్వు చెబుతున్నావా వాళ్ళు వింటానికి అన్నారు. నేను చెబుతున్నా చెప్పండి. ప్రభు అని న్యాయంగా అన్నీ చెబుతున్నాను కదా ప్రభు, ఇది చెప్పంటే దేవుడు ఒక మాట చెప్పాడండి. ఎక్కడ చెప్పమంటే కూడా
మలాఖీ గ్రంథం ఒకసారి చదువు అన్నాడు. ఏం చదివిన మలాఖీ గ్రంథం? ఏం అర్థం కాలేదు ప్రభు అని మరలా అన్నాడు. మరలా చదవమన్నాడు. ఏం అర్థం కాలేదు నాయన. మరలా చదవమన్నాడు. అర్థం కాలేదు ప్రభు అన్నాను. మొత్తం నడుచుకుంటూ వస్తే ఒక్క మాటకాడ ఆగింది. ఎక్కడండి? ఎక్కడైంది? నువ్వు చెప్తున్నావా అన్నాడు. ప్రభా, మేము ఇప్పుడు గ్రాండ్గా క్రిస్మస్ చేసుకోవట్లేదయ్యా, గ్రాండ్గా మీటింగ్ పెట్టుకోవట్లేదు ప్రభా. మా సంఘం అంతా పేద సంఘం అయ్యా, పేదవారయ్యా, పనికిరానిదే. ఈ ప్రార్థన 2 సంవత్సరాల నుంచి చేస్తావు, స్టార్టింగ్ నుంచి ఇదే పేద. గొప్పవాళ్ళు ఎందుకు అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు చెప్పండి. నువ్వు చెప్పట్లేదు. అదేంటి ప్రభా రోషంగా? నువ్వే రోషగాడుదా బాబు? రోషగాడిని నేను, రోషం కలిగిన దేవుడిని నేను. రోషగాడు కాదు నువ్వు. ఎవరో నన్ను అనుసరించి నడిచేవాడు. పేద సంఘం ఏనాడికి? పేద సంఘం ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలని దేవుని ఏం చేస్తాను వారి మీద. అందుకని ఈ మధ్య ధైర్యం చేసి చూపుతున్నాడు దేవుని మాట. ఏమని? మీరు నూకలు తింటే ఆ నూకలనే పట్టుకురండి. ఇది ఏంటిది? ఎవరు హక్కు అంటది? ఎవరు హక్కు అంటది? దేవుడు నా హక్కు. ఎవరు చెప్తారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. అదేంటి పాస్టర్ గారు మీకు తీసుకున్న దేవుడు హక్కు? దేవుని సొమ్ముని దేవుని పని చేసే దైవజనుడు దేవుడు ఇచ్చే జీతం. అది దేవుడు ఇస్తున్న జీతం. ఇది దేవుని పనికి అతడు హక్కుదారుడు. ప్రభువా తప్పైంది ఆయన అని చెప్పి ధైర్యం చేసి మన రోజు ప్రసంగం మొత్తం ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కానుక కానుక కానుక. దేవుడు బిడ్డగా గుర్తించండి. దేవుడు చెప్తున్నాడు నా నిబంధన ఏ విధంగా ఉంటుంది? స్టార్ట్ చేసి పునాదేసి స్టాంప్ వేసాను. ఆ స్టాంపులు తీసావంటే ఏమైపోతావు నువ్వు? మీరు ఎప్పుడైనా గమనించారా? సీజ్ చేశారు అంటారు. సీజ్ అంటే తెలుసా మీకు? సీజ్ చేశారు, ఆఫీస్ సీజ్ చేశారు, బ్యాటరీ సీజ్ చేశారు, ఖాతాని సీజ్ చేశారు అంటే అర్థం తెలుసా మీకు? చుట్టూ తలుపులు వేసేసి చుట్టూ తాళాలు వేసి ఎదురు ముందు తాళం పెట్టి ఆ తాళం మీద ఒక స్టాంప్ వేస్తారు. ఏమైనా స్టాంప్ వేస్తారు? ఇది సీజ్ చేయబడింది. పొరపాటును దాన్ని తీశారు, తొలగించారు. మీరేమోడు? శిక్ష అర్హులు, శిక్షకు అర్హులు. ఎందుకంటే నేను సీజ్ చేశాను. నేను అన్నాను ప్రభా ఏం చేద్దాం ప్రభా అంటే దేవుడు అన్నాడు అంత గొప్పడు అయిపోయావు నువ్వు అన్నాడు. అదేంటి ప్రభా అది చెప్పకూడదు అనుకుంటున్నాను కదా ప్రభా. చెప్పని కాదు రాయటం ఎందుకు దాంట్లో? చెప్పని దాన్ని నేను రాయటం ఎందుకు దాంట్లో? దేవుడు చెప్పందని నేను రాయటం మరి నిజమే కదా. దేవుడు ఎందుకు రాపించాడు? వద్దంటే రాపించాడు. అవసరం లేని రాపిస్తాడు. అవసరం లేని ఏది బైబిల్ గ్రంథం లేదు దేవుడు ఎప్పటికీ పెట్టాడు. అది పెట్టాడు అంటే దాన్ని ఏం చేయాలి మనం? 100% దాన్ని అనుసరించి నడవడానికి దేవుడు పెట్టాడు. దాన్ని దాచుకుంటే ఏమైపోతుందో చెప్పండి? పరిపూర్ణంగా ప్రకటించే వ్యక్తులమై ఉంటామా? పరిపూర్ణంగా ప్రకటించే వ్యక్తులై ఉంటామా? ఉండవు. ఎందుకు ఆశీర్వాదకరంగా, ఎందుకు దీవెనకరంగా లేరు అని అంటే, ఎందుకు దీవెనకరంగా లేరు? అది ప్రకటించట్లేదు, అది చెప్పట్లేదు. నీవు గొప్పవాడినేమో, నేను గొప్పవాడిని కాదా అంటే అనుసరించండి. స్వనీతి, దుర్నీతి, దైవనీతి అంటే స్వనీతి అంటే నాకు నేనే గొప్పవాడిని అనుకుంటాను. దుర్నీతి అంటే ఏంటి? ఎవడేం చెప్తున్నా నేను చెప్పేదే చేయాలన్నాను. దైవనీతి అంటే, దేవునీతి అంటే నువ్వు కాదురా బాబు శ్రీపురం, నేను నా కంట్రోల్లో నువ్వు ఉండాలి తప్ప నీ కంట్రోల్లో నేను ఎన్నటికీ ఉండను. నన్ను అనుసరించి నువ్వు నడవాలి తప్ప నువ్వు చెప్పిన దాన్ని నేను ఫాలో అవ్వను. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఒక టైమింగ్స్ ఇస్తారు, ఈ టైం నుంచి టైం వరకు చేయాలని. అందరూ వెళ్ళిపోయిన నేను లోపల చేస్తారంటే ఏమంటారు? ఆ వ్యక్తిని ఏమంటారు చెప్పండి? ఏమంటారు? నీ డ్యూటీ ఆఫీస్ అవర్లో పగలు మాత్రమే చేయాలి బాబు, నైట్ నువ్వు అవసరం లేదు అన్నారు అనుకోండి. లేదు నాకు ఉద్యోగాన్ని నేను ప్రేమిస్తాను, నైట్ కూడా దాంట్లో చేస్తాను ఏమంటారని? ఏమంటారు చెప్పండి? బాబు నువ్వు ఉద్యోగస్తులు కదా, నువ్వు దొంగ పట్టుకోవడానికి దీంట్లో ఉంటున్నావు అని చెప్తారు. అలాగే దేవుని బిడ్డలారా, యేసయ్యను అనుసరించి మనం నడవాలి. మన ఇష్టమో మన చిత్తమో ఏమీ కాదు. చూడండి, యోబు జీవితంలో యేసయ్యను అనుసరించి నడుస్తూ వచ్చాడు. 2 ఆశీర్వాదం. 1 జీవితాన్ని ఆశ్రయించుకున్నాడు, 2 యథార్థంగా ఉన్నాడు, 3 న్యాయ విధులను అనుసరించి నడిచేవాడు. 4గా చూసుకున్నాం, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలంట. 4 ఏంటండి? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలంట. చూడండి ఒకసారి దాని గురించి దేవుడి యెషయా గ్రంథం 33 అధ్యాయము 2వ వచనం.
యెషయా గ్రంథము 33వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నా మా యందు కరుణించుము. ఉదయకాలము వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఉదయాన్నే ఏం చేస్తారంటే, బాహు అంటే అర్థం తెలుసండి మీకు? ఆయుధం. బాహు అంటే ఏంటి? ఆయుధం. ఉదయాన్నే ప్రార్థన చేసే దేవుడు మన చేతికి ఏమి ఇస్తాడంటండి? ఆయుధం. ఎంతమంది దగ్గర ఉన్నాయి ఆయుధాలు? కనపడని ఆయుధం ఆయన దగ్గర ఉంది. కనపడని ఆయుధాన్ని నీకు ఇస్తాడు. కనపడని ఆయుధాన్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా చూడండి, మనందరి జీవితాల్లో మనందరి బ్రతుకుల్లో ఒకప్పుడు చేసుకునేవాళ్ళం ఇప్పుడు చేసుకోలేదు అన్నారనుకోండి. ఒకప్పుడు మంచి ప్రార్థనా పరులు అండి, దేవుడు నిలుస్తున్న కొత్తలో మంచి భక్తి జీవితంలో ఉన్నానండి, మొన్నటి వరకు బాగా చదువుకున్నాను, ఇది చదువుకోలేకపోతున్నాను అండి అని అంటే పాస్ గలవా? దేవుని బిడ్డలను గుర్తించండి. దేవుడు అందుకే చెప్పాడు ప్రకటన గ్రంథంలో, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోకపోతే ఏమవుతావు? పడిపోతావు. పడిపోవడం అంటే పట్టులో కూడా 3 రకాల పట్టాలు ఉన్నాయి, తెలుసా మీకు? ఒకడు నడిచి వెళ్తా పట్టాడు, దెబ్బ ఎంత తరుగుద్ది? చిన్న దెబ్బ తరుగుద్ది. సైకిల్ మీద వెళ్తా పడ్డాడు, దెబ్బ ఎంత తరుగుద్ది? బండి మీద వెళ్తా పడ్డాడు, ఇంకొంచెం పెద్ద అనుకో. పడటం అంటే స్టేజ్ చెప్తున్నానండి. బస్సు మీద వెళ్తా పడ్డాడు, లైఫ్ అండ్ డెత్ సమస్య. ఫ్లైట్లో వెళ్తా పడ్డాడు, ఏముంది చెప్పండి, వీడికి ఎక్కడ ఆవిడ కూడా దొరకదు. దేవుని బిడ్డలారా, నీ స్టేజ్ని దేవుడు పెంచాడు. నీ స్టేజ్ని పెంచినప్పుడు కింద పడతా నడిచెల్లివాడితో పోల్చుకుంటావా? నువ్వు పడతా నడిచెల్లివాడితో పోల్చుకుంటావా? నేను విమానం మీద నుంచి పడ్డా కింద నోడు చిన్న దెబ్బ అంటే ఒప్పుకుంటావా? జరుగుద్దా? దేవుడు నీకు నాకు కొన్ని స్థాయిలు ఇచ్చి, స్టేజ్లు ఇచ్చి, ఉన్నత పరిస్థితులు నిలబెట్టినప్పుడు మనం అక్కడి నుంచి పడితే మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. గుర్తించండి, ఆలోచించండి. నీ స్థాయి ఏంటి, నీ స్థితి ఏంటి? నీకు ఏ స్థానాన్ని దేవుడు ఇచ్చాడు? ఏ స్థానాన్ని నువ్వు కోరుకోలా, దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చినటువంటి స్థితిని, ఆ స్థితి ఎందుకు నువ్వేం చేయదని గట్టిగా పట్టుకో. ఫ్లైట్ మీద ఉన్నావా? ఫ్లైట్ మీద ఉన్నాడు పట్టుకో. 2, మరి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, దేవుడిని నన్ను ఎట్లా సిద్ధపరిచాడు తెలుసా? యుద్ధాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు యుద్ధం అంటే ఏ యుద్ధాలు గుర్తొస్తాయి? ఫోన్ పెడితే పాపం ఏం జరుగుతుంది? అక్కడ ఒక బిర్రి, ఇక్కడ ఒక బిర్రి, అక్కడ ఒక బిర్రి అంటున్నారు. ఏం బిర్రులు జరుగుతున్నాయి ఇప్పుడు? కోడి పందాల బిర్రులు. ఒక కోడి పుంజు ప్రిపేర్ అవ్వడం మన అందరికి సహజంగా మన దగ్గర తెలుసు కదా. కనీసం సంవత్సరంన్నర మనం పెంచుతాం. పెంచినటువంటి కోడి పుంజుని పందెంలో ఒక 3 సంవత్సరాలు పెంచాను కాబట్టి ఒక 6 నెలలు పందెం వేస్తామంటే దాంట్లో ఊరుకుంటారు. ఆ బిర్రులు ఎంతసేపు నిలబెడతారు? 2 నిమిషాలు, 3 నిమిషాలు. అంటే తన జీవిత కాలంలో అది బిర్రులో పందెం నిలబడి ఉండటానికి 1 సంవత్సరంన్నర పాటు ఏం చదువుతుంది? తనను తాను ప్రిపేర్ చేసుకుంటుంది. భక్తి జీవితంలో దేవుని బిడ్డలు అనుదిన ప్రార్థన, ఉదయకాలం మనకు ధ్యానం లేకపోతే కొన్నిసార్లు భయంకరమైనటువంటి శ్రమకు మనం పోరాడాల్సి వచ్చినప్పుడు ఏమైపోతాం? పడిపోతాం. ఆ దెబ్బ చిన్న దెబ్బ అయినా జరగవచ్చు, పెద్ద దెబ్బ అయినా జరగవచ్చు. అసలు కనపడకుండానే పోవచ్చు. అరుణోదయంలో లేచి ఏం చేశాడంటే, ఏవో ప్రార్థన చేసేవాడంట. అరుణోదయం లేచి ఎంతమంది ఉదయకాలం ప్రార్థన చేస్తున్నారంటమ్మా? పొద్దున లేస్తే కానీ అయ్యారు నేను ఎప్పుడు చేసిన ప్రార్థన 2 అంశాలతో వెళ్ళిపోతాను. కొంతమంది ప్రార్థన చేసుకుంటారమ్మా, గంట పైపడి ప్రార్థన చేస్తారు. ఎందుకని? వాళ్ళకి భారం ఉంది, కుటుంబం మీద వాళ్ళకి భారం ఉంది, బాధ్యతలు ఉన్నాయి. పొద్దున లేకనే ఉండదు చేయబెడదాం అనుకోరు. ఏం చేయాలనుకోరు కూడా, సహాయం ఎక్కడి నుంచి రావాలని కోరుకుంటారు? దేవుడి యొక్క నుండి రావాలని కోరుకుంటారు. కొంతసేపు ప్రార్థన చేస్తారు, కొంతసేపు కనిపెడతారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన మాత్రమే చేసుకుంటూ కనిపెట్టలేని స్వభావం, విశ్వాసం ఎవరికి ఉండదో వారి జీవితంలో మేలు ఎన్నటికీ వారు గుర్తించలేరు. ముఖాముఖి అనుభవాలను వారు చూడలేరు. ధైర్యంగా నిలబడలేరు. పడిపోవలసిన సమయం వచ్చినప్పుడు షార్ప్గా నిలబడలేరు. కంట్రోల్లో ఉండాల్సినప్పుడు కంట్రోల్లో ఉండలేరు. కంట్రోల్ తప్పకుండా తప్పిపోతూ ఉంటారు. కొంతసేపు ప్రార్థన, కొంతసేపు ధ్యానం. దేవుని బట్టి చెబుతున్నా, దేవుడు వెళ్ళింది మొదలు. ఇప్పుడు డబ్బు కుర్చీలు రాకముందు విశ్వాసం ఉన్న టైంలో 2 మంచాలు ఉండేవి. ఈ మంచం ఆ మంచం మధ్యలో మోకరించేవాడు. ఎప్పుడు నిద్రొచ్చి పడిపోతే అక్కడ దాని మీద దుల్లిపోవడం.
తర్వాత చూస్తే కాళ్ళు పనిచేసేది, ఇప్పటికీ కాళ్ళు పనిచేయవాడు ప్రార్థనలో ఉండగా. ఇప్పుడు సేవకుడు అయ్యానని కాదు, పాస్టర్ అయ్యానని కాదు, అటువంటి అనుభవం కావాలి. అటువంటి అనుభవం మన జీవితంలో ఉండాలి. దేవుడు యోబు గారు అరుణోదయాన్ని లేచేవాడంట. అరుణోదయాన్ని లేచి తన బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాడు. తనకున్న సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసేవాడు. ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేసేవాడు. పక్కన వారి కొరకు ప్రార్థన చేసేవాడు. మీ ప్రార్థన సేపు 3 నిమిషాలు అయిపోతుంది అయ్యారు, వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు, 2 గంటలు ఎక్కడ ప్రార్థన చేస్తారు అయ్యారు అనేవాళ్ళు ఉన్నారమ్మా? ఏం ప్రార్థన చేస్తారు 2 గంటల సేపు ప్రార్థన అనేవాళ్ళు ఉన్నారా? అనేవాళ్ళు లేవు చెప్పండి. ఇప్పుడు మనకిష్టం కాని వాళ్ళతో మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతాం చెప్పండి? తప్పనిసరి అయిపోయింది. వాళ్ళ ఇంటికి నువ్వు, నీ ఇంటికి వాళ్ళే వచ్చారు, ఏం చేస్తారు? నీ ఇంటికి ఫంక్షన్ పెరగడానికి వచ్చారు, ఎక్కడైనా అస్సలు ఇష్టం లేదు. వాళ్ళు వచ్చి అడుగుతారు, మా ఇంట్లో ఫంక్షన్ రావాలని చెప్తారు. ఏం చెప్తావు మీరు? అలాగే వస్తారండి అంటారు. అంతే తప్ప మీకు ఇష్టమైన వాళ్ళు వస్తారు, ఇష్టమైన వాళ్ళు వస్తారు. ఏం చేస్తారు మీరు? ఫంక్షన్ వాళ్ళు అప్పుడే అంటారు, కూర్చొని భోజేశారని. వాళ్ళు వద్దు అని చెప్పిన ఏం చేస్తారు? కూర్చోబెడతారు, భోజనం చేస్తారు, భోజనం పెడతారు, వెళ్ళిపోతారంటే అప్పుడే వెళ్ళిపోతారా కూర్చొని అంటారు. అదే ఇష్టంగా వాళ్ళు వస్తే ఇప్పుడు చెప్పండి, యేసయ్యతో ఇష్టమైన ప్రార్థన చేస్తారా, ఇష్టమైన ప్రార్థన చేస్తున్నారా? ఏ ప్రార్థన చేస్తున్నారు? ఏ ప్రార్థన చేస్తున్నారు? దేవుని బిడ్డలారా, నిజంగా ప్రార్థనాత్మ కలిగినటువంటి వ్యక్తి ప్రార్థన తొందర రాడు, టైం పెట్టుకోడు, టైంతో అర్థం ఉండదు. ఎందుకంటే నిజంగా భక్తుల అనుభవాలు చెప్తున్నాను. జుంటు తేనెదారుల కన్నా నీ మాటలు మధురం అన్నట్టు ఆయనతో సావాసములు అంతే మధురంగా ఉంటుంది. ఆయనతో నువ్వు ఎంతలో ఐఫోన్ వాడినా ఫోన్కి ఏముండాలి? ఛార్జింగ్ ఉండాలి. ఇప్పుడు 600 రూపాయల ఫోన్ తగ్గించి 2 లక్షల రూపాయల వరకు ఫోన్లు అమ్ముతున్నారు. ఏ ఫోన్కైనా ఉండవలసింది ఏంటి? ఛార్జింగ్. దేవుని బిడ్డల ఛార్జింగ్ లేకపోతే 600 రూపాయల ఫోన్ పనిచేస్తుంది, 2 లక్షల రూపాయల ఫోను 2 లక్షల రూపాయల ఫోను పనిచేయదు. నేను షార్పు పాస్టర్ గారు, ఇప్పుడు నేను పాస్టర్ని అయినా పనిచేయదు. నేను సన్నిధిని అస్సలు పనిచేయదు. నేను సంఘ పెద్ద తండ్రిని అయినా పనిచేయదు. పాస్టర్ గారు తండ్రిని పనిచేయదు, తల్లిని పనిచేయదు, అన్నని పనిచేయదు, తమ్ముడిని పనిచేయదు. నేను ఎవరికి కానయ్యా నిత్యము 3 గంటల సేపు ప్రార్థన చేసుకుంటానయ్యా. ఈ యాపిల్ ఫోన్ పనిచేయదు. ఏ ఫోన్ పనిచేస్తుంది? రిలయన్స్ జియో ఫోన్ పనిచేస్తుంది. దేవుని బిడ్డల లోకంలో బంధుత్వాలు, దేవునితో ఆడ బంధుత్వాలు సెట్ అవ్వు. ఇక్కడ మీరు గమనిస్తే అరుణోదయం లేసి ప్రార్థన చేసిన వానికి ఉదయమే లేసి ప్రార్థన దేవుడు ఏమిస్తాడు? చేతికి ఆయుధం ఇస్తాడు. ఆపత్కాలమునవి ఏం చేస్తాయి? రక్షణాధారంగా నిలబడతాయంట. అది ఎట్లా జరుగుతుంది పాస్టర్ గారు అని అంటే, మీరు ఛార్జింగ్ పెట్టుకొని నీ బ్యాలెన్స్ అయిపోవాల్సిందే తప్ప ఛార్జింగు అవదు. ఫుల్గా దీంట్లో అన్లిమిటెడ్ ఉందండి ఇప్పుడు ఫోన్లో. కానీ ఫోన్ ఇప్పుడు ఆగిపోతుంది చెప్పండి? ఛార్జింగ్ లేనప్పుడు. అన్లిమిటెడ్ బ్యాలెన్స్ ఉంది కానీ దాంట్లో ఏమి లేదు? ఛార్జింగ్ లేదు. దేవుని బిడ్డ, దేవుడు అన్లిమిటెడ్గా నీకు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అందులో ఏమి లేదు? ఛార్జింగ్ లేదు. అన్నీ ఉన్నాయి గారు, యథార్థంగా నడుస్తాను మంచిది, చెడుతనం దగ్గర నేను మంచిది, దేవుడు విధులు నడుస్తాను మంచిది, కానీ ప్రార్థన చేయలేదు గారు. ఏం చేయలేదు? 200 ఆశీర్వాదం వస్తుందా నీకు? 200 దేవుడు పొందుకోగలుగుతావు. ప్రార్థన ఆత్మ లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు ఎందుకు పొందుకోలేవు అంటే, ప్రార్థన లేక రాదాయి గారంటే 100% రాదు. ఎందుకని? నీవు నీ దగ్గర బాహు లేనప్పుడు, ఆయుధం లేనప్పుడు నువ్వు ఎలా వాళ్ళని కంట్రోల్ చేయగలవు? కుక్కలు 10 ఎంబడి పడినప్పుడు చేతిలో కర్ర ఉంటే ఏం చేస్తాయి? చుట్టూ వచ్చినా కానీ మీదకి రావు, పక్కకు అరుచుకుంటూ వెనక్కెళ్తాయి. అదే ఆయుధం లేకపోతే నాకు కాలు, నాకు కుక్క, నాకు చెయ్య, నాకు పక్కన తొడపెక్క బాగుంది, ఈ పెక్క ఏం చేసుకుంటాయి కుక్కలు? చూసుకుంటే నోరెట్టుకుంటూ పీక్కొని వెళ్ళిపోతాయి. అలాగే అంతా ఉంటే దిట్టంగా ఉంటాం, కానీ ప్రార్థనాత్మ లేనప్పుడు, మన చేతిలో ఆయుధం లేనప్పుడు ఏం చేయలేము మనం. మీరు గమనించగలిగితే అడుగుల్లో కూడా క్యాంప్ ఫైర్ పెడతారు, పెద్ద మంటలు పెడతారు. ఎందుకు అనుకున్నారు? అక్కడికి ఏమి రావని? క్రోమగాలు రావని. దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు సంబంధం కలిగి నువ్వు వెలిగే వ్యక్తివై ఉంటావు. నువ్వు వెలిగితేనే. ఇప్పుడు మనం క్రిస్మస్ చేసుకున్నాం కదా, క్రిస్మస్ చేసుకున్నప్పుడు ఒక క్యాండిల్ వెలిగించడం, 2 క్యాండిల్స్ వెలిగిస్తాం, మిగతా ఏం చేస్తాం? ఒకదాని నుంచి ఒకటి వెలిగించుకుంటాం. అలాగే ప్రార్థన ఆత్మ ఉంటే నువ్వు వెలిగి అనేక వెలిగిస్తావు. నువ్వు వెలగలేవు, ఇక్కడ ఎవరిని వెలిగించలేవు. అరుణోదయంలో లేచాడంట యోబు. అరుణోదయంలో లేచి ఏం చేసేవాడంట? అందరికీ ప్రార్థన చేసేవాడు, కుటుంబం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసేవాడు.
దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు నాకు సమయం కుదరట్లేదండి. నువ్వు ఒక్కసారి ప్రార్థన గురించి నువ్వు కేటాయించి చేయడం ప్రారంభించు, దేవుడు నీకు సమయాన్ని కాదు, సమయం బోల్నంత మిగిలిస్తూ వస్తాడు. ఇప్పుడు 500 జీతం చేసే వ్యక్తికి అదే టైము, కోట్లు పడించిన వ్యక్తికి అదే సమయం, అంతేనా? నువ్వు వారి ప్లాన్ల ప్రకారము 12 గంటలు పనిచేసే వ్యక్తి జీతం 500 అయితే అదే 12 గంటలు చేసే వ్యక్తి జీతం 12 కోట్లు అవుతుంది. ఎలా జరుగుతుంది అంటున్నారు? ఎలా జరుగుతుంది? సాధ్యము ఎలా జరుగుతుందమ్మా? ఐడియాస్, తెలివితేటలు, వారి యొక్క ఐడియాస్ని బట్టి. వాళ్ళకి టైం ఏమి ఎక్కువ లేదు. అదే టైంలో వాళ్ళ ఐడియాస్, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని పెంచుకుంటూ వెళ్ళారు. అంటే ఒక వ్యక్తి ఖాళీగా ఉన్నాడు, ఉద్యోగం లేకుండా, ఆ రోజు మొత్తం ఎంటీ, దేవుడు సన్నిధిలో గడిపాడు, అతనికి ఉద్యోగం వచ్చింది. ఈరోజు ఎంటీ, వచ్చే సంవత్సరం ఆ రోజు ఏమవుద్ది? ఆ రోజుకి ఏమవుద్ది? శాలరీ అంటే 10,000 ఆ రోజుకి వచ్చి ఒక 1,000 రూపాయలు 2,000 అవ్వచ్చు. ఈరోజు ఏ రోజు? ఈరోజు ఎంటీ రోజు. అదే సంవత్సరం అదే రోజు నెక్స్ట్ ఇయర్ వచ్చి ఆ రోజు ఏమవుతుంది? ఉద్యోగం వచ్చిన తర్వాత యాల్యూరైన దినం అవుతుంది. ఈరోజు ఎంటీగా ఉన్నటువంటి నీ జీవితము ఆయనతో గడిపితే అదేమవుద్ది? కాస్ట్లీగా మాత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు అదే చెప్తున్నాడు. ఉదయకాలమే సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే యోగుకి ఏమొచ్చిందంటండి? శక్తి. కుటుంబం మీద కవచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, కుటుంబానికి సంరక్షణ ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు తెలియదు, కానీ ఉదయాన్నే ఆయన ప్రార్థన చేశాడు. మనం కూడా ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నాం. ఎంత ప్రార్థన చేసుకున్నాం? ఎంతసేపు ప్రార్థన చేసుకున్నాం? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. 5వదిగా చూసుకుందాం. 5వది నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎట్లా? ఇలా ఉదయం ప్రార్థన బాగా, నిత్యం ప్రార్థన ఎట్లా చేయగలిగండి మనం? దేవదాసాయి గారు పాట రాశాడు, యేసునామ స్మరణ వలన ఏమీ ఖర్చు అయిపోదు. యేసునామ స్మరణ వలన ఏమీ పని వెనకబడదు. యేసునామ స్మరణ వలన ఏది రాదు, ఏది పోదు. అందుకే యేసు ప్రభు లోకాసువార్త 18వ అధ్యాయం 1వ వచనం 7వ వచనంలో ఒక ఉపమానం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఒక రాజుగారు ఉంటాడు. ఆ రాజుగారు మనుషులంటే ప్రేమ ఉండదు, దేవుడంటే భయం ఉండదు, కఠినాత్ముడు, అసలు ఎవరిని లక్ష్య పెట్టడు, ఎప్పుడు తన సుఖాన్ని తను కోరుకుంటూ ఉండేవాడు. ఎంతోమంది ఎన్నో కోట్లు, ఎన్నో వాయిదాలు వచ్చి ఇంటి ముందు రోజు కూర్చుంటా వెళ్తున్నా, ఎన్నిసార్లు వాయిదా వెళ్ళినా రేపురా అంటాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి ఒక బీద విధవరాలు ఉంది. ఆ బీద విధవరాలు వెళ్ళి స్టార్టింగ్ రాజుగారు ఎక్కడైతే మొహం కడుక్కుంటాడో, మొహం కొడుకుంటూ ఓటు చూద్దాం అనుకుంటాడు, ఆ ఇంటి ముందే కనపడుతుంది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ప్రతిరోజు ఇలా కూర్చోమంటే ఆ రాజుగారికి కోపం వచ్చేసింది. ఏమని కోపం వచ్చేసింది? ఇది ఎక్కడరా బాబు, నేను ఎవరిని లక్ష్య పెట్టకపోయినా, ఎవరిని పట్టించుకోకపోయినా, ఎవరి మాటన్నా కేర్ చేయకపోయినా, ఈవిడెక్కడ నా ప్రాణాలు తయారైంది. ఆ ముసలమ్మ రోజు చూడలేకపోతున్నా, పొద్దున లేకగానే ఆ ముసలమ్మ మొహమే కనపడుతుంది. ఒకసారి పిలుచుకురారా అన్నాడు. పిలుచుకొచ్చాడు. ఏంటి సమస్య అంటే, నా ప్రతివాదితో నాకు తీర్పు తీర్చండి. ఎవరండి ఈ మనుషుడు? అన్యాయస్తుడు, ఎవరిని లక్ష్య పెట్టినవాడు, ఎవరిని ప్రేమలించినవాడు, ఎవరంటే ప్రేమ లేనివాడు, తన సుఖాన్ని తను చూసుకునేవాడు. అటువంటి వ్యక్తి మనిషి సైతం ఏమైపోయింది? మారిపోయింది. నీ తండ్రి ఎంతో ప్రేమ గలవాడు కదా, నువ్వు పని చేసుకుంటా ఉన్నావు. నీ హృదయంలో ఏ చెడు ఆలోచన రాకుండా ఏం చేసుకున్నావు? ప్రార్థన చేసుకుంటూ ఉండు. నీ హృదయంలో ఏ చెడు తలంపు రాకుండా ఏం చేస్తూ ఉండు? ప్రార్థన చేస్తూ ఉండు. నీ బిడ్డల గురించి ప్రార్థన చేసుకో. నువ్వు పని చేస్తూ ఉంటే నీ హృదయం ఎందుకు చెడు ఆలోచనలు? ఎవరు ద్వేషించిన వారి గురించి ఎందుకు నీ హృదయంలో ధ్యానం? నీ పక్కన ఉన్న వారి గురించి ఎందుకు నీ హృదయంలో ధ్యానం? నిన్ను ద్వేషించిన వారి గురించి, నిన్ను తప్పుగా మాట్లాడిన వారి గురించి ఒక్కసారి తిరిగితే పదే వారిని జ్ఞాపకం చేసుకుని నీ హృదయం ఎందుకు ధ్యానం చేసుకుంటావు? నీ జీవితానికి ఉపయోగపడుతుంది అది. ఆ పని దేవుని వైపుకి నువ్వు లక్ష్య పెట్టుకునే ఎడలా, దేవుని వైపు ధ్యానం చేసిన ఎడలా, దేవుని బిడ్డలారా, చక్కగా దేవదాసాయి గారు రాసినటువంటి పాట, ఏమీ ఖర్చు అయిపోదు, ఏమీ నీ పని వెనకబడదు, అన్నీ సరైపోతాయి, అన్నీ సెట్ అయిపోతాయని దేవుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, 5వది ఏంటి? ఇసుకక నిత్యము ప్రార్థన చేసుకునే వ్యక్తిగా నీ జీవితం ఇప్పుడు నుంచి ఫాలో అవ్వండి. 2 నాకు దీవెన కావాలి అని అంటే, 2 నేను ఆశీర్వాదించబడాలి అంటే, ఉదయమున ప్రార్థన, తర్వాత నిత్యము ప్రార్థన. రోగం ఉందా? బలహీనుడు ఉన్నావా?
ఆ బలహీనత గురించి అమ్మో ఏమైపోద్దు, నా పిల్లలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోతుందో, నా మనవలు ఏమైపోతారు, నా కుమారుడు ఏమైపోతారు, కుమార్తె, ఆ భయాన్ని ధ్యానం చేసుకునే ముందు ఎవరు ధ్యానం చేయి? యేసునామా స్మరణ చేయండి ప్రియులారా, మీరు క్రీస్తునామా స్మరణ చేయండి. యేసునామా స్మరణ వలన, యేసునామా స్మరణ వలన, యేసునామా స్మరణ వలన ఎట్టి దుఃఖమైన ఉండదు. యేసుక్రీస్తు స్మరణ వలన ఎట్టి చింత అయిన ఉండదు. యేసునామా స్మరణ వలన ఏమియు సమయం పోదు. యేసునామా స్మరణ వలన ఏది పోదు ఏది రాదు. యేసునామా స్మరణ చేయండి ప్రియులారా, మీరు క్రీస్తునామా. చక్కటి రాశారండి. యేసునా ఎట్టి దుఃఖమైనా ఉండదు, ఎట్టి చింత ఉండదు, ఎట్టి నిరాశ ఉండదు, ఎట్టి అజ్ఞానం ఉండదు, ఎట్టి భీతి ఉండదు, ఏ విశ్రాంతి పోదు, ఏమి పని వెనకబడిపోదు, ఏమి సుఖం తగ్గదు, ఏమి ఖర్చయిపోదు. ఎట్టి అప్పులైనా తీరును, ఎట్టి వాయిద్యమైనా గెలుసును, ఎట్టి నింద అయినా అనుకును, ఎట్టి కలహమైనా ఒట్టి మాట ఒట్టి దగ్గును. ఏది బట్టి అంటండి? యేసునామా స్మరణ వలన. ఎక్కడ తీసుకుంటారు ఈ పాత్ర, ఈ స్మరణ? హృదయములో. రెండింతలుగా దీవించబడాలి అంటే ఐదోది ఏం చేయాలి? నిత్యము ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థన. ఇక 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి చెప్పేస్తారు 2 విషయాలు. ఆరోగ్యంగా చూసుకుంటే శ్రమలో సైతం దేవుణ్ణి స్తుతించు. చూడండి, ఏ గ్రంథము 1వ అధ్యాయము 21 నుంచి 22 వచనాల వరకు. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చిందని, దిగంబరునై అక్కడ తిరిగి వెళ్ళను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను. యెహోవా నామమునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమన్నాడండి? నేనున్న నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా విధానం ఏంటి, నా క్రియలు ఏంటి, ఎలా వచ్చా? నేను ఎంటీగా వచ్చా. ఈరోజు స్థితిలో ఉన్నానంటే దేవుని కృప. దేవా నీకు స్తోత్రాలు నాయన, దేవా నీకు వందనాలు నాయన అని ఎవరు చెప్తున్నారు? యోబు. స్నేహితులు ఏం చేస్తున్నారు? చూడండి, మీకు ఇందాక అదే చెప్పాను మీకు నేను. ఎటువంటి స్నేహితులు మనకు కావాలి, ఎటువంటి బంధువులు మనకు కావాలి? ఫంక్షన్కి వచ్చే స్నేహితులు బంధువులు కాదు. బాధల్లో ఉండే స్నేహితులు ఎవరండి? యేసయ్య, క్రీస్తు సంఘం తప్ప ఎవరు అంటారా? రాదు. ఎందుకు సంఘం 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 అని మీరు అంటారు? కొంతమంది మనల్ని అంటారు. ఏం చెప్పాలి మీరు? అప్పుడు ఏమన్నా చెప్ప, మంగళవారం మీరు రాకూడదు అంటారు జరిగితే, కానీ సంఘం వస్తారు. అదే శుక్రవారం మీరు ఇవ్వకూడదు అంటారు. నేను బాధల్లో ఉంటే సంఘం చెప్పండి, అవి వాస్తవమే కదా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేనప్పుడు, ఏదైనా అవసరమైనప్పుడు నీ దగ్గరికి వస్తే నువ్వు శుక్రవారం నాడు నేను ఎవరో మంగళవారం నాడు నువ్వు ఏమనంటావు? అదే నా సంఘస్థులు, దేవుని బిడ్డలు శుక్రవారం చూడరు, మంగళవారం చూడరు, నా అవసరానికి ఆదుకుంటాడు. నాకేదన్నా బాధ వచ్చింది అంటే పక్కకు వెళ్ళదు, తోడుగా ఉంటారు. దెయ్యం పట్టిందంటే ఉంటారా? చూడండి, ఎవరైనా బంధువులు ఆ దరిద్రాన్ని మేమే అంటించుకున్నాం, మీరు చూసుకోండి అంటారు. కానీ క్రీస్తు సంఘం దేవుని బిడ్డలో నేను ఉండి ఏం చేసేసి ఎవరికి నన్ను పిచ్చోని చేశారు. దేవునికి స్తోత్రం. పిచ్చోని చేసేసారు. అయినప్పటికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెబుతున్నటువంటి మాట, ఎట్టి బాధలున్నా, ఎట్టి శ్రమలున్నా క్రీస్తుని ఏం చేశాడు? యేసయ్యని ఏం చేశారు? స్తుతించారు. మరి నేను చెప్పాను ఒకసారి, అప్పటికి భారతీయ ప్రార్థనకు రావట్లా, రావట్లేదు. అప్పుడు అసలు ఎవరు రావట్లేదు, వాళ్ళకి సంబంధించిన మన సంఘమే కాదు. ప్రార్థనకు వచ్చే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. అప్పుడు వాళ్ళ ఇంట్లో బాధ ఉంది. ఏం చేసాం మనం? మా సంఘం కాదు కాబట్టి మరి రావద్దని మీకు చెప్పాను. చెప్పానా? దేవుని బిడ్డలకు ఉన్నటువంటి అవినీతి. కానీ కొత్త సంఘాలు వేసినాయి ఈ మధ్య, కొత్త పాత సంఘాలు వేసి ఎత్తి క్రైస్తవులు. వాళ్ళు మనోళ్ళు కాదు, మనోళ్ళందరూ ఒక మీద కొందాం. నీకు కష్టం వస్తే
అప్పుడు ఉంటారా మనవాళ్ళందరూ ఒక మీద ఉంటారా? దేవుని బిడ్డలు గుర్తించండి, మనందరం ఒక మీదకి ఉందాం. మనందరిది ఒకటే బ్యాచ్, మనందరిది ఒకటే టీము. ఇదేనా క్రీస్తు ప్రేమ నేర్పేది? ఇదేనా దేవుడు నేర్పే ప్రేమ? ఇదేనా దేవుడు నేర్చుకుంది? సీనియరిటీ దేనికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మా సంఘస్థులు మేము మాత్రమే అడుగు పెడతాం, మేము ఎవరికి అడుగు పెట్టాం, ఎక్కడ నిలబడడం, ఎక్కడితో ఎవరితోనో మాకు సంబంధాలు ఉండవు. ఇదే కదా ప్రేమ? ఇదేనా సీనియరిటీ? ఇదేనా నువ్వు చూపించే క్రీస్తు ప్రేమ? ఒకసారి ఆలోచించుకోండి. బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ధైర్యం చెప్పేదే క్రీస్తు సంఘము. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, యోబు గారు చెబుతున్నటువంటి మాట, ఏమి జరిగినా నీకు స్తోత్రమయ్యా, ఏమి జరిగినా నీకు స్తోత్రమయ్యా. మొన్న మా ఊరు క్రిస్మస్ పండగకి వెళ్ళినప్పుడు క్రిస్మస్ ప్రార్థన గురించి చెప్పినప్పుడు చెబుతున్నారు. ప్రార్థన ఈ సంవత్సరం పెట్టుకుని పాస్టర్ గారు అడిగితే నేనేం పెట్టుకున్నాము, నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను, నీకంటే నీ సంఘం మొత్తం చాలా సంతోషం అనిపించింది. చిన్నదైనా పెద్దదైనా సంఘం మొత్తం ఉంది. చక్కగా కూర్చోబెట్టి పని చేస్తారు, వాళ్ళే వంట చేస్తారు, వాళ్ళే అయిపోయిన దాకా ఉండి వెళ్తారు. అది కదా కావలసింది, అదే కదా సంఘం ఉన్నటువంటి ఐక్యత, అదే కదా సంఘం చూపించే ప్రేమ. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు పరిశీలించగలిగినట్లయితే ఇక్కడ యోబు గారు రెండింతలకు ఎందుకు జీవించబడినట్టు, ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా దేవుని నామాన్ని స్తుతిస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చాడు. ఇక చివరిగా 7వ సంగతి చెబుతాను. మేలు చేసే గుణము ఉండాలి. మేలు చేసే గుణం ఉండాలి. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము, యోబు గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం చదవండి. నా ప్రసంగాన్ని నేను ముగించేస్తాను, ఎందుకంటే సమయం ఎక్కువైపోతుంది. ఇప్పుడు తెలిసిందే గారు మీ సమయం ఎక్కువైపోతుందని ఇందాక కూర్చోలేక అటు ఇటు పడుతున్నాం అనుకుంటున్నారా? ఏదేమైనప్పటికీ కూడా దేవుని సంగతులు వింటున్నారు కనుక ఆయన వైపు చూడండి, ఆయన మాటలు వినండి. దేవుడు చెబుతున్నటువంటి మాట చూడమ్మా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను, వారి ఇబ్బందులు పరామర్శించుట, ఇకలోహ మాల్యమును తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటే దైవ భక్తి. చూడండి, యోబు గ్రంథం గురించి ఒకసారి 29వ అధ్యాయం 12 నుంచి 16 వరకు. కనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును బాగుయు. ఆయన ఎవరు చెప్తారండి ఈ మాటలన్నీ? యోబు గారు చెప్తున్నాడు. చివరిగా 7వ సంగతి ఏంటంటే మేలు చేసే గుణం కలిగి ఉండటం. 7 గుణాలు ఎవరికైతే కలిగి ఉంటాయో, 7 గుణాలు, ఈ చెప్పిన 7 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో దేవుని బిడ్డలారా, వారు రెండింతలా మేలు పొందుకునే వ్యక్తులై ఉంటారు. మొట్టమొదటి చెప్తారా? చెడుతనాన్ని